అందరికీ నమస్కారం. దర్శనం ముఖపుస్తక మాధ్యమంగా వీక్షిస్తున్న 50 మంది మిత్రులు, ఆస్తికులందరికీ కూడా ఈ సాయం వేళ శుభ సాయంత్రం నమస్సులు తెలియజేస్తూ ఇవాళ ఒక విషయం మీద మీతో చర్చించడం కోసం నేను ఈ ప్రత్యక్ష ప్రసారంలోకి విచ్చేశాను. ఇవాళ మధ్యాహ్నం నేను ఫేస్బుక్ దర్శనం పేజీలో ఒక పోస్ట్ పెట్టాను, మీరు గమనించే ఉంటారు. దయచేసి వీక్షిస్తున్న మిత్రులు నా ఆడియో కరెక్టే ఉంటే ఒక్కసారి ఓకే చెప్పండి. ఆడియో దయచేసి నా ఆడియో బాగానే వినబడుతుందా? దయవుంచి ఒక్కసారి నా ఆడియో బాగానే ఉంటే ఒక్కసారి దయచేసి ఓకే అని చెప్పండి, అంతే సార్. థ్యాంక్ యూ అండి శ్రీపాద గారు, ధన్యవాదాలు. నేను చెప్పాల్సిన విషయం మీకు అందరికీ నేను ఆ డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. బ్రాహ్మణ సమాజం, వైదిక సమాజం, అదే అర్చక సమాజం, ధార్మిక సమాజం ఎలా పిలుచుకున్నా ఇదంతా ఒకే వర్గానికి సంబంధించినటువంటి విషయం. ప్రధానంగా ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75 ఏళ్లలో, అంతకు పూర్వం కూడా సరే మనకందరికీ తెలుసు, ప్రధానంగా స్వాతంత్రం వచ్చాక ఈ సెక్యులర్ దేశంలో, ఈ సెక్యులర్ భారత రాజ్యాంగం మనకు అందించినటువంటి ఈ లౌకిక రాజ్యాంగంలో దాదాపుగా బ్రాహ్మణ సమాజం ఎవరైతే తమ జీవితాల మొత్తాన్ని పణంగా పెట్టి కేవలం లోకహితం కోసం, ప్రజాహితం కోసం, లోక కళ్యాణం కోసం తమ జీవితాలను అర్పించి ఏదైతే ధర్మాన్ని కాపాడుతున్నారో, మనం భారతీయ సంస్కృతి, భారతీయ ఆర్ష సంస్కృతి అని దేన్నైతే అంటున్నామో ఆ ఆర్ష సంస్కృతిని కాపాడుతున్న ఈ సమాజం, బ్రాహ్మణ సమాజం, చాలా వరకు ఈ సమాజంలో మిగిలి సమాజాన్ని ఎంతో నిర్వీర్యం చేస్తూ, అణగదొక్కుతూ, అనేక విధాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుండగా ఈ బ్రాహ్మణ సమాజంలో కూడా చాలా తక్కువ మంది ధర్మనిష్టతో, సదాచార సంపన్నులుగా, కర్మేష్ఠులుగా ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. ఈ దేశంలో ఈ రాజ్యాంగం ప్రకారం మనకు ఏ విధమైనటువంటి అవకాశాలు, హక్కులు, న్యాయం జరగదని చాలామంది ఉన్నత చదువులు చదువుకొని అత్యంత ప్రతిభావంతులై, విద్యాభ్యాసంలో ఎలాంటి రిజర్వేషన్లు లేక ప్రతిభపైనే ఆధారపడి, బాగా కష్టపడి, లేదు అప్పులు చేసి డబ్బులు కట్టి సీట్లు సంపాదించుకొని చదివి, ఇక్కడైతే లాభం లేదు, ఉద్యోగాల్లో అవకాశాలుండవు, రాజకీయాల్లో అవకాశాలుండవు, వ్యాపార రంగంలో అవకాశాలుండవు, ఏ రంగంలోనూ కూడా బ్రాహ్మణుడికి చాలా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టమనే చాలామంది విదేశాల్లో స్థిరపడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. మన ప్రతిభకు ఎక్కడ గుర్తింపు ఉంటే అక్కడ సెటిల్ అవుతున్నారు. ఎంతోమంది ఇలా వెళ్తున్నా కొందరు మట్టుకు కేవలం ధర్మాన్నే నమ్ముకొని పరంపరాగతంగా వచ్చినటువంటి ఈ కర్మానుష్ఠానాన్ని కొనసాగిస్తూ
వేదాలను, శాస్త్రాలను, ఉపనిషత్తులను, ఇంకా ఇతర పౌరోహిత్యానికి సంబంధించిన స్మార్తాన్ని చిన్నతనంలోనే 6-7 ఏళ్ల ప్రాయం నుంచే ఉపనయనమైన నాటి నుంచి కఠోర నిష్ఠలతో అభ్యాసనం చేసి గురుతః ఇవన్నీ నేర్చుకుని పౌరోహిత వృత్తిలోనో, వేదం చదువుకొని వేద పండితులుగానో, లేదు ఆలయాల్లో అవకాశాలు దొరికితే 100లో ఒకళ్ళకి అవకాశం కూడా దొరకడం దుర్లభం. అవకాశం దొరికిన వాళ్ళు ఆలయంలో అర్చక వృత్తిలోనో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళైతే చాలా వరకు గ్రామాలను వదిలి పట్టణాలకు వస్తున్నారు. ఎక్కడో చోట గ్రామాల్లో ఉన్నవాళ్ళు కూడా కటు దీనావస్థలో, ఎందుకంటే వాళ్ళకు పొలాలు, ఇంకా ఏ విధమైనటువంటి ఇతర వ్యవసాయ సంబంధం కానీ ఇతర వృత్తుల వారికి వచ్చే ఆదాయ మార్గాలు ఈ బ్రాహ్మణ సమాజానికి ఏమాత్రం ఉండవు కనుక కేవలం పౌరోహిత్యం మీదనే ఆధారపడి రోజు 100, 200, 500 కాస్తో కూస్తో అనుకుంటే 1000 రూపాయలు వస్తే, అది కూడా ఎప్పుడైనా ముహూర్తాలుండే నెలలు మాత్రమే. సంవత్సరంలో సగం నెలలు ముహూర్తాలుండవు. మూఢాలనో ఇంకా కొన్ని పనికిరాని మాసాలు ఉంటాయి. అలా ఆషాఢం, పౌష్యమాసం, ఇంకా కొన్ని అలాంటి మాసాలు పోయినా కొన్ని సీజన్లలో ఎంతో కొంత బ్రతుకు తెరువు సాగిస్తున్న వాళ్ళు ఉంటారు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేని స్థితిలో ఒక చిన్న ఇల్లు నిర్మాణం చేసుకోవడం కోసం ఒక ప్లాట్ను తీసుకుందామన్న స్థితిలో లేదు. సమాజంలో అనేక మంది ఉన్నతులుగా ఎదుగుతున్నారు, వాళ్ళతో కొంతలో కొంతైనా పిల్లలను ఉన్నతంగా చదివించాలి అన్న స్థితిలోనూ ఏమాత్రం కూడా వాళ్లకు ఆర్థిక పరిస్థితులు సహకరించక కడు దరిద్రంగా ఎంత ఉంటే అంత స్థితిలో ఉన్నవాళ్ళు దాదాపు 80% మంది ఉన్నారు ఈ బ్రాహ్మణ సమాజంలో. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కొంత పర్వాలేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో కనుక మనం తెలుసుకుంటే చాలామంది ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, ఇంకా కాశ్మీర్ పండిట్లయితే ఎక్కడికక్కడ తలదాచుకుంటూ దేశం వదిలి బిక్కుబిక్కుమంటూ ఏ రకమైనటువంటి పని దొరికితే ఆ పని రకం చేసుకుంటూ వాళ్ళు తమ వృత్తులను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక నేను చెప్పిన ఉత్తరాది రాష్ట్రాల నుంచి చాలామంది ఈ దక్షిణాదికి ఇంకా వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ ఏ రకమైన ఉపాధి చేయలేక వాళ్ళ సంసారాలను, జీవితాలను అజ్ఞాతంగా గడుపుతూ ఎక్కడో చోట తలదాచుకుంటూ సులభ కాంప్లెక్స్లలో కూడా అత్యంత దయనీయ పరిస్థితుల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మా దృష్టికి చాలామంది వచ్చారు. అట్లా 100 కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ చాలామంది అగ్రకులం అని ఈ బ్రాహ్మణులకు ఏ అవకాశాలు లేకుండా ఎక్కడ ఎవరి ఉపన్యాసంలో అయినా ఈ కుహనా మేధావులు బ్రాహ్మణులను ఆడిపోసుకుంటూ బ్రాహ్మణులు అగ్రకులమని, బ్రాహ్మణులు ఈ సమాజాన్ని పైకి రాకుండా చేశారని, బ్రాహ్మణులు చాలా అగ్రస్థానంలో ఉన్నారని ఒక దుష్ప్రచారం చేస్తూ బ్రాహ్మణులకు ఏ అవకాశాలు లేకుండా ఈ నాయకులు చేశారు. రాజ్యాంగం చేసింది. ఇంకా మనకు అన్ని విధాలా రాను దిగజారే పరిస్థితులే బ్రాహ్మణ సమాజానికి కనిపించేలా చేస్తున్నారు. నిజంగా ఇవాళ అణగారిన వర్గాలు ఏవైతే అనుకుంటున్నామో ఆ అణగారిన వర్గాల కన్నా కూడా అత్యంత హీనంగా బతుకులీడుస్తున్నటువంటి కుటుంబాలు లక్షలాదిగా బ్రాహ్మణ సమాజంలో ఉన్నాయి. కానీ ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క అధికారి, ఏ ఒక్క సమాజంలో ప్రభావం చూపగలిగిన వ్యక్తి బ్రాహ్మణులలో కూడా కడు పేద స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణులలో కూడా అత్యంత దయనీయ స్థితిలో కుటుంబాలను, సంసారాలను వెళ్లదీస్తున్న వాళ్ళు ఉన్నారు. దారిద్ర్యం కన్నా దిగువరేఖగా ఉన్నవాళ్ళు అనేక మంది, అనేక రకాల ఇబ్బందులు ఉన్నారు. వీళ్ళకు ఏ విధమైన రిజర్వేషన్లు ఉండవు, ఏ విధమైన అవకాశాలు ఉండవు. వీళ్ళు నమ్ముకునేదంతా భగవత్ ఆరాధన, పౌరోహిత్యం, అర్చకత్వం, వేద పండితులుగా ఎక్కడన్నా అవకాశాలు వస్తాయి. అంతకు మించి వీళ్ళు ఇంకొక పని చేయలేరు. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఒక నియమనిష్టలతో, ధర్మనిష్టతో వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్ళు. అలాంటి వాళ్ళ బతుకు
ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా సహకరించాలని మన గురించి ఆలోచించిన పాపాన్నే పోరు. మనం అక్కడో ఇక్కడో మనవాడు చట్టసభల్లోకి వెళ్ళి ఎంతో కొంత మేలు చేస్తాడు అని ఎవరినైనా చట్టసభల్లోకి, అది శాసనసభ అయినా, శాసన మండలైనా, రాజ్యసభ అయినా, లోక్సభలో అయినా ఎవరినైనా పంపించినా వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ అధినాయకత్వానికి కానీ సమాజానికి కానీ భయపడి బ్రాహ్మణ సంక్షేమం గురించి, బ్రాహ్మణ సమాజం గురించి ఏం మాట్లాడితే నా పదవికి ముప్పు వస్తుందో అని వాళ్ళు కూడా కిమ్మనకుండా మౌనంగా ఉంటున్నారు. ఇవాళ అఖిల భారత సర్వీసులు అని చెప్పుకుంటున్న ఆల్ ఇండియా సర్వీస్ విభాగంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇంకా ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇలా ఏ అఖిల భారత సర్వీస్కు సంబంధించిన వాళ్ళల్లో అత్యధికులు ప్రతిభతో కష్టపడి ఆ సర్వీసులకు వచ్చిన వారు కూడా ఆ ప్రభుత్వ పెద్దల పరిధిలోనే వాళ్ళ నియంత్రణలోనే ఉంటారు కనుక వాళ్ళు కూడా ధైర్యంగా మన గురించి ఏమాత్రం ఇంత సహాయం చేసే స్థితిలో లేరు. ఎక్కడ ఏం సహాయం చేస్తే ఎవరు మమ్మల్ని విమర్శిస్తారో, ఎవరు ఇబ్బందులు కలగజేస్తారో అనేటువంటి స్థితిలో అధికారులు కూడా ఉంటున్నారు. ఇది యథార్థమైనటువంటి స్థితి. ఒక డీజీపీ స్థాయిలో ఒక బ్రాహ్మణున్నా, ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఒక బ్రాహ్మణున్నా, ఒక ఐఏఎస్లలో ఒక విభాగానికి అధిపతి, ఒక శాఖకు అధిపతి ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా ధైర్యంగా మన కోసం సహాయం చేసే స్థితిలో లేరు. నేను ఒక 30 ఏళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసిన, దగ్గరగా అధికారులు అనేక మందిని చూసిన, ఎవరికి ఏ విధమైనటువంటి సహాయం చేస్తే మనకెక్కడ ఇబ్బంది వస్తుందో, ప్రభుత్వం నుంచి ఏ రకమైన ముప్పు వస్తుందో అని చేయడానికి సిద్ధంగా ఉన్నా వారికి మనస్కరించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ మనకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు. సరే, అవన్నిటినీ అధిగమించి ఎంతో కొంతమంది ధైర్యంగా మనకు చాలా ఇబ్బందులు ఉన్నా ధైర్యంగా సహాయం చేస్తున్న కొంతమంది ఉద్దండులైన అధికారులు కూడా ఉన్నారు. వారిలో మనకు పేర్లు అవసరం లేదు. కొంతమంది పెద్దలు బ్రాహ్మణ సమాజోద్ధరణ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇది యథార్థమైనటువంటి పరిస్థితి. అంటే ఒక్క మాట చెప్పాలంటే, ఇవాళ రిజర్వేషన్లు దశాబ్దాలుగా పొందుతూ ఏ కులాల వాళ్ళు ఇవాళ ఉన్నత స్థాయిలో ఉన్నారో, ఏ అణగారిన వర్గాలు దారిద్ర్యదేవకు దిగువన ఉన్నారు అని అనుకుంటున్నారో వాళ్ళందరికన్నా మెజారిటీ బ్రాహ్మణ సమాజం, మెజారిటీ బ్రాహ్మణులు ఇవాళ అత్యంత దైన్యమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ వేద పాఠశాలలు ఉన్నాయి, చాలా వేద పాఠశాలలు పెరిగాయి. వేదం చదువుకున్న వేలాది మంది కూడా వారికి ఎక్కడ ఒక్క అపాయింట్మెంట్ లేదు. ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఆలయాల్లో తీసుకుంటే ప్రతి సంవత్సరము వేల మంది వేదం చదువుకొని, స్మార్థం చదువుకొని బయటకు వస్తున్నా వాళ్ళకి ఒకే ఒక్క అవకాశం, ఆలయాల్లో వేద పండితులుగా అవకాశం. ఎక్కడా కూడా అవకాశాలు ఉండట్లేదు. వాడు 18 ఏళ్ళు, 7.5 8 ఏళ్లకే ఉపనయనం కాగానే వేద పాఠశాలలో బ్రాహ్మణుడు పిల్లలను చేర్చిస్తారు. వాడు లేత వయసు, చాలా చిన్న వయసులోనే ఆ పిల్లాడిని తల్లిదండ్రులు తమ నుంచి దూరం చేసుకొని గురుకులంలో వేద పాఠశాలలో చేర్పించి దాదాపు 12 ఏళ్ల పాటు వేదం నేర్పిస్తారు. వేదంలో క్రమ, ఘన, ఇంకా కొంతమంది సలక్షణ, ఇలా అనేక స్థాయిల్లో దాని పై స్థాయిగా చదువుకొని అలా వేలాది మంది వేరు విధాలుగా వేద పండితులుగా ఒక్కొక్క బ్యాచ్లో బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళలో పదుల సంఖ్యలో కూడా ఇవాళ ఉద్యోగాలు దొరకట్లేదు. స్మార్థం చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారు షోడశ కర్మల్లో అధ్యయనం చేసి సశాస్త్రీయంగా అన్ని రకాల వివాహ ఉపనయనాలు, ఇంకా శుభకార్యాలు అన్నీ చేసే కొన్ని లక్షల మంది వేద పండితులు ఇవాళ వలసబాటలో హైదరాబాద్ లాంటి చోటికి, విజయవాడ లాంటి చోటికి, ఇంకా పెద్ద చోటికి వచ్చి వాళ్ళు బిక్కుమంటూ ఎవరి దగ్గరనో పనిచేస్తున్న ఉపాధి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కరోజు ఒక భోక్తగా అవకాశం దొరికినా, ఒక్కచోట ఎక్కడ జపాల్లో ఒక్కరోజు అవకాశం దొరికిన మహాభాగ్యమని, నెలలో ఒక 2-3 రోజులు కూడా దొరకని పరిస్థితి. అందులో ఏదో ఒక రకంగా కాలం వెళ్ళదీస్తూ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. చాలామందిని నేను చూశాను, వందల మందిని. ఎందుకంటే ఈ బ్రాహ్మణ ఉద్యమాల్లో చాలా వరకు చూస్తున్నాం కనుక వారు
చాలామంది కూడా మన వాళ్ళు పిల్లలకు పెళ్లి చేయలేని స్థితి, హైదరాబాద్లో ఒక చిన్న ప్లాట్ కానీ చిన్న ఫ్లాట్ కానీ తీసుకోలేని స్థితి, చివరికి వాళ్ళ అద్దె కూడా కట్టలేని స్థితి, పిల్లల చదువులకు ఫీజులు భరించలేని స్థితిలో, దైన్య స్థితిలో ఉన్నారు. ఇంతకుముందు ఎవరో మిత్రుడు చెప్తున్నారు, ప్రయాగలో కాశీలో రిక్షాలు కూడా నడుపుతూ ఉన్నారు. అవును, పడవలు కూడా నడుపుతూ ఉన్నారు. అక్కడ చాలే కాదు, సులభ కాంప్లెక్స్ల్లోనే పనిచేస్తున్నారని చెప్పే, అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఎలా ఉంది? ఇలా ఇంత దైన్యమైన స్థితిలో ఉన్నా మనం అగ్రకులం వాళ్ళమే, మనం సమాజంలో అందరికన్నా ఉన్నవాళ్ళమే. సరే, మన బతుకులు ఇట్లు ఈడుస్తున్నాం. అయినా ఏమంటారు? సమాజంలో బ్రాహ్మడే శత్రువు అందరికీ, బ్రాహ్మణనే ప్రతి ఒక్కడూ నిందిస్తాడు. ఈ బ్రాహ్మణ సమాజం అంటేనే ఒక శత్రువులాగా చూస్తున్నారు. జీవితాన్ని పణంగా పెట్టి పిల్లలకు 18 నుంచి 20 ఏళ్ళు వేదాన్ని స్మార్తాన్ని నేర్పించి వాడికి కఠోరమైనటువంటి నియమాలు గురుతః నేర్చుకునే ఆ పిల్లలు ఎంత కఠోర నియమాలంటే, ఈ సమాజంలో అందరి కుటుంబాల పిల్లలు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు పొందుతూ, ఆధునిక ఉపయోగాలు పొందుతూ, అధిక విలాసవంతమైన జీవితంతో విద్యాభ్యాసం చేస్తుంటే, ఈ పిల్లవాడు మాత్రం 100 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉందో అదే విధమైనటువంటి కఠోరమైన నియమాలతో ఇవాళ అదే గురుకుల పద్ధతిలో వేద పాఠశాలల్లో వాళ్ళు వేదాన్ని నేర్చుకుంటూ జీవితమంతా పణంగా పెట్టి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ఈ వీళ్ళే ఇవాళ ధర్మానికి ప్రతినిధులుగా ఉంటున్నారు. మనది వేదభూమి అంటున్నాం, ధర్మభూమి అంటున్నాం, ఆర్షభూమి అంటున్నాము, 4 వేదాలు పుట్టిన ఈ పుణ్య నేల అంటున్నాము. అనేక మంది నాయకులు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మైకు ముందర కూర్చొని వేదికల మీద ఈ దేశం కర్మభూమి, ఈ దేశం ధర్మభూమి, ఈ దేశం వేదాలకు పుట్టినిల్లు అని చెబుతూ ఉంటారు. కానీ ఇన్ని వేల సంవత్సరాలుగా తురుష్కుల దండయాత్రలు, ఆంగ్లేయుల ఆధిపత్యం, అనేక వేల సంవత్సరాలుగా ఇన్ని దాడులైనా ఇవాళ ధర్మాన్ని పట్టుకొని ఈ ఆర్షభూమి అనడానికి, కర్మభూమి అనడానికి, ఇది ధర్మభూమి అనడానికి, వేదాలకు పుట్టినిల్లు అనడానికి నిరూపణ కావాలంటే మనకు ముందు కనిపించే ఒకే ఒక్క సమాజం బ్రాహ్మణ సమాజం. మిగతా సమాజం అంతా అది ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా పెద్ద తేడా ఉండదు. ఎందుకు అంటే వేదాలు నేర్చుకుని అధ్యయనం చేసి, స్మార్తాన్ని అధ్యయనం చేసి, సంస్కృతాన్ని అధ్యయనం చేసి, శ్రౌతాన్ని అధ్యయనం చేసి కర్మిష్ఠులుగా సదాచార సంపన్నులుగా ధర్మాన్ని ధర్మబద్ధంగా ధర్మనిష్టతో జీవనాన్ని గడుపుతున్న ఒక సమాజాన్ని చూపెట్టే ఇవాళ మనము ధర్మానికి ప్రతినిధులుగా, ఆర్షభూమికి వారసులుగా మనల్ని చూపిస్తున్నారు, మనల్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. కానీ మరి ఈ ఆర్షభూమిని, వేద ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, ఆర్ష ధర్మాన్ని, ఈ దాన్ని కాపాడుతున్నటువంటి ఈ సమాజం యొక్క బాగోగులు కానీ, ఈ సమాజం యొక్క సంక్షేమం దగ్గరకు వచ్చే వరకు మాత్రం వాళ్ళు ఏమంటున్నారండి? ఇది అగ్రకులం వాళ్ళు, వీళ్ళు సమాజంలో ఉన్నతైన వాళ్ళు, ఎప్పుడో వేల ఏళ్ల కింద మనం వేరే వాళ్ళను అణగదొక్కామట. అంటరానితనం అని ఇప్పటికీ అంటుంటారు. మనువాదం అని చెప్పి బ్రాహ్మణ జాతిని తీల్చి చెండాడుతున్నటువంటి సమాజం కూడా అనేక మంది ఉన్నారు. కానీ అంటరానితనం ఎవరండి ప్రోత్సహించింది? బ్రాహ్మడు ఎప్పుడైనా ఎవరినైనా దూరం చేశాడా? బ్రాహ్మడు ఎవరినైనా ఏ సమాజాన్నైనా మరొక రకంగా చూశాడా? ఒక్కసారి పరిశోధన చేస్తే, ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూస్తే, ఎందుకండి ఈ 100 ఏళ్లలోనే 2 సంఘటనలు జరిగినాయి. కారంచేడు, చుండూరు అని 2 దళితులపైన దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ 2 సంఘటనల్లో కూడా స్పష్టంగా చెప్పండి, బ్రాహ్మణ దోషి ఎక్కడ? ఏ కులం వాడు దోషి? తెలంగాణలో తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, సౌత్ ఇండియాలో తీసుకున్నా, ఇవాళ అంటరానితనం అనే దాన్ని ప్రోత్సహించి దాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? కులాలు ఏవి? వాడి బతికేందో బతుకు సంస్థానాధీశులు, రాజులు, పెట్టుబడిదారులు,
భూస్వాములు ఫ్యూడలిస్టుల పెత్తనంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ బ్రాహ్మణుడు అర్చకుడుగానో పురోహితుడుగానో ఇంకేదో బిక్కుమంటూ ఆనాడు ఈనాడు భవిష్యత్తులో బతుకులిడిచే ఈ బ్రాహ్మడు సమాజంలో ఒకళ్ళను ఇంత అన్యాయంగా చూసే ధైర్యం వాడికి ఉంటుందా? చేయగలడా? చేయలేడు. కానీ వాళ్లకు మనమే టార్గెట్. ఎందుకు టార్గెటు? మనం అన్నాం కదా, ధర్మభూమి కర్మభూమి వేదభూమి ఏదైతే అంటున్నామో దానికి ఉదాహరణగా చెప్పాలంటే బ్రాహ్మణ సమాజం మాత్రమే. ఈ బ్రాహ్మణ సమాజంని తూలనాడితే మిగిలిన ఇక మొత్తం అగ్రకులాల్లో ఏదైతే ధర్మాన్ని కాపాడుతున్నారో జీవితాన్ని పణంగా పెట్టి సదాచార సంపన్నులుగా మిగిలిన ఈ ఏకైక జాతి ఏదైతే ఉందో ఈ జాతిని నిర్మూలన చేస్తే, ఈ జాతి లేకుండా చేస్తే, ఇప్పటికే సగం మంది వలసలు వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు, కెనడాకి వెళ్ళారు, లండన్కి వెళ్ళారు, చివరికి కనిపించిన దేశానికల్లా వెళ్ళి బతుకులు ఇడుస్తున్నారు. ఈ ఉన్న జాతిని కూడా పూర్తిగా నిర్మూలన చేస్తే వీళ్ళు గనక ఎక్కడికో పరారైపోతే, లేదు వేద ధర్మాన్ని వదిలిపెట్టి అర్చక వృత్తులను వదిలిపెట్టి ఇంకా పూర్తిగా ఈ జాతిని మొత్తం మనం నిర్వీర్యం చేస్తే ఈ దేశంలో ధర్మం ఉండదు, ఈ దేశంలో ఆర్ష సంస్కృతి ఉండదు, ఈ దేశంలో భవిష్యత్తులో వేదభూమి ధర్మభూమి కర్మభూమి అవి చెప్పడానికి అవకాశం ఉండదు. అలా చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడ బ్రాహ్మణుడు దొరికితే వాడిని విమర్శించాలి. ఎక్కడ బ్రాహ్మణ జాతి, వాడు అధికారి అయినా ఉద్యోగి అయినా వ్యాపారి అయినా చివరికి ఈ వృత్తిలో పౌరోహితమో వేదమో ఇంకా స్మార్తమో అర్చక వృత్తో ఇంకే వృత్తిలో నిలబడి ఉన్న సంప్రదాయబద్ధంగా జీవితాన్ని గడుపుతున్న వారైనా వాళ్లను తూలనాడితే కానీ ఈ సమాజం పైకి రాదు. అందుకే నిన్నామొన్నటి దాకా గురుకుల విద్యాలయ సంస్థలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొత్తం బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని లక్షలాది విద్యార్థులకు నూరి పోసి ఇవాళ అనేక మందిని శత్రువులుగా తయారు చేశారు. మనకు అనేక మంది నాయకులు వేదిక మీదకి ఎక్కినప్పుడు బ్రాహ్మణులను వ్యతిరేకించడానికే, బ్రాహ్మణుల పట్ల కొంత ఏదో రకమైన శత్రుత్వాన్ని ప్రదర్శించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణుల యొక్క ధర్మాన్ని దుర్మార్గంగా చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకే ఒక్కటండి, ఈ ధర్మాన్ని కాపాడి సమాజంలో అందరూ తనవాళ్లుగా చూసుకొని అక్కున చేర్చుకున్న ఏకైక సమాజం బ్రాహ్మణ సమాజం మాత్రమే. కేవలం ఈ ఒకే ఒక్క ధర్మనిష్ట కలిగిన ఈ వ్యక్తులను తూలనాడితే, నిర్వీర్యం చేస్తే, ఈ సమాజం లేకుండా చేస్తే ఈ దేశంలో హిందుత్వ పూర్తిగా నాశనమవుతుంది. అప్పుడు మన మతాలను మన వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావచ్చు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఒత్తిళ్లకు లొంగి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా మన పట్ల మన సంక్షేమం పట్ల ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి ధైర్యం లేకుండా ఎంతసేపు బ్రాహ్మణుల గురించి మాట్లాడితే నాకు వచ్చే ఓట్లు రావు, బ్రాహ్మణుల గురించి ఏమైనా సహాయం చేస్తే వచ్చే రకమైనటువంటి ఇది రావు అని అందరూ ఒక ఫ్యాషన్ పాలిటీషియన్స్గా, అది ఒక్క పార్టీ కాదు అన్ని పార్టీలండి, ఎవరు మినహాయింపులు కాదు, హిందుత్వాన్ని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మణ జాతి గురించి, బ్రాహ్మణుల గొప్పతనం గురించి ధైర్యంగా వీళ్ళు చాలా త్యాగశీలురు. ఇవాళ ధర్మాన్ని నిలబెడుతున్న ఏకైక సమాజం బ్రాహ్మణ సమాజం. బ్రాహ్మణ సమాజం ఉంటేనే ధైర్యం మన దేశానికి ఒక రకమైనటువంటి క్షేమం, సంక్షేమం అని చెప్పగలిగినటువంటి ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరూ లేరు. అలా లేకపోవడం వల్లే మనకు రాను చట్టసభల్లో స్వాతంత్రం వచ్చాక 60-70% బ్రాహ్మణులు ఉండేవారు. అది 40%, 30%, 20% తగ్గుతూ ఇవాళ 1% కూడా లేకుండా పోయింది. తెలంగాణకు వస్తే ఒక్కరు శాసనసభ్యులు, శాసన మండలిలో ఒక 2-3, ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక్కరు, ఇట్లా మన 2 ఇలా ఎక్కడో భూతత్వంలో పెడితే కానీ అది కూడా ఎక్కడో వాళ్ళ వారసత్వం ద్వారా వచ్చి వాళ్ళు తప్ప కొత్తగా రాజకీయాల్లోకి కానీ కొత్తగా ఇంకా వ్యాపార వాణిజ్య అఖిల భారత సర్వీసుల్లోకి వచ్చే వాళ్ళు కూడా సుదూరంజిలో కనబడలేకపోతూ ఉన్నారు. వేద పాఠశాలలు నిర్వీర్యం అవ్వడానికి, వేదమే లేకుండా చేయడానికి, అదేవిధంగా ఈ ఎవరైనా ధర్మబద్ధంగా ధార్మిక సంస్థలు నడుపుతున్నా వీళ్లను కూడా వేలెత్తి చూపడానికే
చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇక అర్చకుల సంగతి చెప్పనక్కర్లేదు. మనం చూసాం మనకు సమాజం మన వెంట ఉంటుంది అని. ఏది సాయిబాబా గుడిలో అర్చకుడిని చంపేసినప్పుడు కానీ, ఇంకా చాలామంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానీ, చాలామందిని ఉద్యోగంలోంచి తప్పుడు కేసులు పెట్టి అర్చకులను వేధిస్తున్నప్పుడు కానీ, మొన్న ఎక్కడో తూప్రా అటువంటి చోట్ల బ్రాహ్మణుడి మీద లేనిపోని కేసులు పెట్టి, లేనిపోని వేధింపులు వేసి, తప్పుడు కేసులు పెట్టి, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువగా పెడుతూ మనల్ని హింసిస్తున్న ఈ సమాజం కానీ, ప్రజాప్రతినిధులు కానీ మన వంట ఉండి మనల్ని వెనకేసుకురొచ్చేటువంటి సందర్భం, మనకు ధైర్యాన్నిచ్చే సందర్భం, మన పక్షాన మాట్లాడే సందర్భం ఎక్కడా కనిపించట్లేదు. భయంగా బిక్కుమంటూ బ్రాహ్మడు బతికే స్థితి ఇవాళ ఉంది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అని ఇక్కడ తెలంగాణలో ఏర్పాటైంది. అక్కడ బ్రాహ్మణ కార్పొరేషన్ అని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైంది. ఇక్కడ ఏవైనా స్కీములు, ఉదాహరణ చెప్తా, ఇక్కడ ఉపనయనాలకు బ్రాహ్మణ ఉపనయన కోసం పేద బ్రాహ్మణులను ఎవరైనా, ఎందుకంటే ఇవాళ వేద పండితులు చాలామంది కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే అమ్మాయిలు దొరకట్లేదు, ఒక సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం కొంత సంక్షేమ నిధి నుంచి కొంత ఇవ్వాలి డబ్బులు అని నిర్ణయించి ఇక్కడ పరిషత్తులో ఒక తీర్మానం చేస్తే, కొంతమంది ఉద్దేశపూర్వకంగా బ్రాహ్మణ వ్యతిరేకులు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రభావితం చేసి ఇవ్వకుండా చేసిన సందర్భం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత సంక్షేమ కార్యక్రమాల ప్రకారం ఎక్కువ నిధులు బ్రాహ్మణ సంక్షేమం కోసం చేస్తే, బ్రాహ్మణ వ్యతిరేకులైన ఒక బ్యూరోక్రాట్స్ లాబీ అణగదొక్కుతున్న సందర్భం. పక్కన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఏ విధమైనటువంటి కులద్వేషంతో అవమానకరంగా బయటకు పంపించారో చూశాం. ఎవరైనా పట్టించుకున్నారా ఆ విషయంలో? ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐవైఆర్ కృష్ణారావు గారిని బ్రాహ్మణ కార్పొరేషన్ డిస్మిస్ చేసినప్పుడు కూడా మనం కళ్ళప్పగించి చూసాం, ఏమి చేయలేము. అదేవిధంగా గత ప్రభుత్వం రమణ దీక్షితులు గారిని తొలగించినప్పుడు ఇంకా కొన్ని వందల సందర్భాలు ఇలా ఇక్కడ విజయవాడ కనకదుర్గ దేవాలయంలో ఎవరి కోసమో క్షుద్ర పూజలు చేస్తే ఆ ప్రధాన అర్చకులు బ్రాహ్మణులతో ఆడుకున్నారు. ఇక్కడ శ్రీశైలంలో ఏదో చండీ ఉపాసన చేసుకుంటున్నటువంటి ఒక బ్రాహ్మణుని క్షుద్ర పూజలు చేస్తున్నామని వేధించారు. అక్కడ సింహాచలంలో ఒక ప్రధాన అర్చకుడు, ఒక ఆచార్యులు అక్కడ చందనోత్సవం రోజు ఎవరో బయట నుంచి వ్యక్తి వచ్చాడు అని అంటే అధికారులు చేస్తే తప్పిదానికి అతన్ని సస్పెండ్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఇలా ఒక్కళ్ళు కాదు, జేఎస్వి ప్రసాద్ ఒక నిజాయితీ నిబద్ధత కలిగిన అధికారి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉంటే ఒక లాబీ పనిచేసేవాడిని తొలగించింది. ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా బ్రాహ్మణ అధికారులన్నా, బ్రాహ్మణ నాయకులన్నా, బ్రాహ్మణ సమాజమన్నా, వేద పండితులన్నా ఎవరైనా ఒక రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఇలాంటి స్థితిలో ఇంకా బ్రాహ్మణ సమాజాన్ని అణగదొక్కడానికి ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం బ్రాహ్మణ్ణి నాశనం చేయాలి, బ్రాహ్మణత్వాన్ని నాశనం చేయాలి, వైదిక ధర్మాన్ని నాశనం చేయాలి, సనాతన ధర్మం ఈ దేశంలో ఉండకూడదు, అలా అయితేనే మాటలు చెల్లుతాయి. ఈ కుట్రను తెలుసుకోకుండా బ్రాహ్మణత్వాన్ని నాశనం చేయాలి అనే ఏకైక ఎజెండాతో ఏ వర్గాలు, ఏ వ్యక్తులు ఎవరైతే ముందుకు పోతున్నారో వాళ్లను ఏమీ అనకుండా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి కుట్రలను అంటుంటే, ఒక కంచె ఐలయ్య, ఒక కదిరే కృష్ణ, నిన్న మొన్నటిదాకా ఈయన మన కత్తి పద్మారావు, ఇలా అనేక మంది బ్రాహ్మణులనే టార్గెట్ చేస్తూ అనేక రకాలైనటువంటి మనల్ని తూలనాడుతుంటే, మనల్ని వేలెత్తు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే, మనల్ని దృష్టిలో పెట్టుకుని దేవీ దేవతలను తిడుతుంటే, ఇవాళ హిందూ సమాజం బ్రాహ్మణ జాతి పట్ల మన వైపుగా నిలబడే సమాజమే లేకుండా పోయింది. హిందుత్వ జై శ్రీరామ్, దేశం కోసం ధర్మం కోసం, దేశం కోసం ధర్మం కోసం, జై శ్రీరామ్ అని అనేక నినాదాలు చేసే వ్యక్తులు ఇవాళ బ్రాహ్మణ్ణి టార్గెట్ చేస్తూ దేవీ దేవతలను నిందిస్తుంటే, బ్రాహ్మణ సమాజానికి మేమున్నాం, వాళ్ళు ధర్మానికి ప్రతినిధులయ్యా, వాళ్ళు సనాతన ధర్మాన్ని నిలబెడుతున్న ఏకైక సమాజము, వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి త్యాగాల పునాదులపై ఈ బ్రాహ్మణ సమాజం బ్రాహ్మణత్వాన్ని కాపాడుతూ ఉన్నారు అని మన సమాజానికి మన పట్ల ఉండేటువంటి ఉన్నారా? ఎక్కడో ప్రణయ్ అనే హత్య జరిగితే, ఎక్కడ కొత్తగూడెం దగ్గర ఎక్కడో మిర్యాలగూడ అనుకుంటా, అక్కడ జరిగితే మొత్తం సమాజమంతా వెంట వచ్చింది, సమాజమంతా కూడా అక్కడ నిలిచింది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అక్కడ వారికి
డబ్బులు ఇవ్వమంది పరిహారంగా, ఇంకా కేసులు పెట్టమంది. అదే ఒక అర్చకుణ్ణి చంపేస్తే, హత్య చేస్తే ఏ సమాజము మన వైపు నుంచి మనకు రాలేదు. ఇది యథార్థమైనటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్య స్థితిలో బ్రాహ్మణ సమాజం ఇవాళ ఉండి అత్యంత దుర్భరమైనటువంటి, అత్యంత నికృష్టమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు అసలు రిజర్వేషన్లు ఇవాళ శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తే ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎవరికి రుణాలు ఇవ్వాలి, ఎవరిని ఆదుకోవాలంటే ఇవాళ అత్యంత అణగారిన వర్గంగా, అత్యంత దైన్య స్థితిలో ఉన్న వర్గం ఇవాళ బ్రాహ్మణ వర్గం. దిక్కు మొక్కు లేకుండా పడి ఉన్న వర్గం ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ వర్గం. అది ఎవ్వరు గుర్తెరగట్లేదు. ఇంకా 100 ఏళ్ళైనా అది గుర్తించే స్థితి లేదు. ఎందుకంటే మనకు ఘనమైన రాజ్యాంగం, ఘనమైనటువంటి వ్యక్తులు ఈ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంతో ఉండి బ్రాహ్మణులకు సహాయం చేస్తే నాకేమో అవుతుంది అనేటువంటి మొహమాటాలు, భయం కలిగినటువంటి ఈ నేతలు, ప్రజాప్రతినిధులు ఉంటున్నారు కదా. మనం ఓట్లేసిన వాళ్లే కదా వెళ్తూ అక్కడ ఉన్నారు కదా. అలాంటి దౌర్భాగ్య స్థితి ఉన్న సందర్భంలో మన గురించి ఆలోచించి మన గురించి పట్టించుకునే నాథుడే లేడు. తెల్లారి లేస్తే బ్రాహ్మణ్ణి అమానుషంగా తిట్టిన వీడు మనువాదులు అని చెప్పని, ఇంకొక రకమైనటువంటి విధంగాని సమాజంలో అనేకమైనటువంటి దురాచారాలకు బ్రాహ్మణే కారణమని చెప్పి, లేకు బ్రాహ్మణ్ణి పేరు పెట్టి బ్రాహ్మణ్ణి అశ్లీల పదాలతో, పరుష పదాలతో తిడుతున్న మనకు పక్షాన నిలబడే వాళ్ళు ఎవ్వరూ ఉండట్లేరు. చివరికి బ్రాహ్మణ నాయకులు కూడా భయపడే స్థితి నెలకొంది. ఇది యథార్థమైన స్థితి. అంతో ఇంతో ఉభయ రాష్ట్రాల కన్నా దైన్య స్థితి తమిళనాడులో కనిపిస్తుంది, ఇంకా కేరళలో కనిపిస్తుంది, ఇంకా కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వాల్లో కానీ కొంతమంది కుహనా మేధావులు కానీ అడుగుతూ ఉంటారు మధ్య మధ్యలో. కంచె ఐలే లాంటి కుహనా మేధావులు మధ్య మధ్యలో అంటారు. కదిరే కృష్ణ లాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఒక బ్రాహ్మణేతరుని ఎందుకు పెట్టారండి? బ్రాహ్మణులే ఎందుకు ఉండాలండి? యాదాద్రి దేవస్థానంలో ప్రధాన ఎందుకు పెట్టారండి? ఇది దుర్మార్గమైనటువంటి ప్రశ్న. ఎంతో జన్మించినప్పటి నుంచి మరణించేదాకా త్యాగాల పునాదుల మీద జీవనం సాగిస్తున్నటువంటి బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు తీసుకొచ్చేటువంటి కుట్రపూరితమైనటువంటి మాటలు ఇవి. అదే మాటలను కొంతమంది కుహనా మేధావులు పోషిస్తూ ఉన్నారు. ఈ విధమైన వృత్తి వేల మంది వాళ్ళ వేద పండితులు వచ్చినా పదుల సంఖ్యలో ఉద్యోగాలు లేవు. లక్షల మంది స్మార్తాన్ని నేర్చుకున్న పురోహితులున్నా వాళ్లకు అర్చకత్వానికి కానీ ఇంకా వ్యాగమాలు నేర్చుకున్న వాళ్ళ అర్చకత్వానికి ఉద్యోగాలు దొరకవు. ఇలాంటి పరిస్థితులలో ఒక ఏకైక వృత్తి ఈ బ్రాహ్మడు ఎక్కడన్నా బతకాలంటే అయితే వేద పండితుడిగా చేరాలి, లేదా అర్చకుడిగా చేరాలి, లేదు పౌరోహిత్యంలో నిలబడాలి. పౌరోహిత్యం ఆ గ్రామాల్లో నిర్వీర్యమైపోయింది. అన్ని కులాల వాళ్ళు ఇందులోకి వచ్చేసి అసలు బ్రాహ్మణ్ణి బతకలేకుండా చేస్తున్నారు. అర్చకుడిగా చేద్దామనుకుంటే ఉద్యోగాలే లేవు. వేద పండితుడిగా ఉన్నామంటే వేల మంది వచ్చినా కూడా ఎక్కడ ఎవరిని ఆశీర్వదించడానికి పిలుస్తారో 500 రూపాయలు 100 రూపాయలు దొరుకుతాయో ఉన్న స్థితిలో చాలామంది వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని గడుపుతూ ఉన్నారు. వేరే క్లర్క్ ఉద్యోగాలు కూడా చేస్తూ, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, ఎందుకంటే వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఇవ్వరు, ఏదో కొంత తెలిసిన మేరకు చేస్తున్న సందర్భంలో వీళ్లకు దక్కాల్సిన అవకాశాలు, వీళ్లకు దక్కాల్సిన ఉద్యోగాలు కూడా లేకుండా చేయడం కోసం బ్రాహ్మణేతరులకు ఇవాళ అర్చకులు చేయాలి. అర్చకులు ఏ కులం వాళ్ళైనా రావచ్చు, ఎక్కడ ఎవరైనా కూడా అర్చకత్వం, ఆగమం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఆలయాల్లో పనిచేయచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన, ఒక బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం కలిగినటువంటి దుర్మార్గులు తీసుకొస్తున్నటువంటి వాదన ఎప్పుడు అందరము మనం చెబుతూనే ఉన్నాం. ఎస్, ఇవాళ దేవాలయాల్లో పనిచేయాలని మేమేం కోరుకోవట్లేదండి. దేవాలయాల్లోనే మాకు మాత్రమే మేమేం అనట్లేదు. చేసుకోండి, ఏ కులం వాళ్ళనైనా మీరు అర్చకులుగా పెట్టుకోండి, ఏ కులం వాళ్ళనైనా కూడా మీరు వేద పండితులుగా వేదం నేర్పించండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఏ కులం వాళ్ళనైతే బ్రాహ్మణ వృత్తిలోకి తీసుకొస్తున్నావో, మళ్ళీ చెబుతున్నా, ఏ కులం వాళ్ళనైతే అర్చకులుగా ఉద్యోగం ఇవ్వాలని నువ్వు ఆలోచిస్తున్నావో, ఏ కులం వాళ్ళనైతే పౌరోహిత వృత్తికి కూడా అనుమతించాలని చూస్తున్నావో, ఆ వృత్తుల వాళ్లకు రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి అవకాశాలు బ్రాహ్మణ జాతికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్.
ఏ కులం వాళ్ళు కూడా మీరు అర్చక వృత్తికి రావాలనుకుంటే ఆ కులం వాళ్ళకున్న రిజర్వేషన్లు, ఆ కులం వాళ్ళకున్నటువంటి అవకాశాలు మాకు ఇస్తే మేము మా హృదయాలనే మందిరంగా చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? మా హృదయాలనే మందిరంగా చేసుకుంటాం. మా ఇల్లునే ఆలయంగా మార్చుకుంటాం. మా గుళ్ళో, మా ఇంట్లోనే మేము పూజ చేసుకొని మా హృదయ మందిరం, మా గృహ మందిరంలోనే మా నిత్య కర్మానుష్ఠానంగా బతుకుతాం. అదే ధర్మనిష్టతో బతుకుతాం. చేసుకోండి, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. అది ప్రజలు చూసుకుంటారు. ప్రజలకు ఎవరి అర్చకుడుగా ఉండాలి, ఎవరు ఉండాలి కాలం నిర్ణయిస్తుంది. కానీ ఒకవేళ బ్రాహ్మడి ప్లేస్లో ఎవరినైనా నియమించవచ్చు, ఎవరికైనా ఈ విద్యను నేర్పించవచ్చు అనుకున్నప్పుడు బ్రాహ్మణుడికి మిగతా కులాల వాళ్ళని ఎవరినైతే ఇతర కులాల వాళ్ళను ఈ కులంలోకి తీసుకొచ్చినప్పుడు ఇతర కులాల వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు, ఇతర కులాల వాళ్ళకి ఇచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి రాజ్యాంగపరమైన అవకాశాలు మాకు కూడా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకన్నా అత్యంత నీచమైన, దైన్యమైన, దుర్భరమైన స్థితిలో మేమున్నాం కనుక వాళ్ళకిచ్చే అవకాశాలను మాకు ఇవ్వండి. ఎవరినైనా ఎక్కడైనా నియమించుకోండి. ఏ బ్రాహ్మడుగా పుట్టినవాడు ఎవడైనా లోకా సమస్త సుఖినో భవంతు అని అంటాడు. లోకమంతా బాగుండాలంటాడు. పురోహితుడు అనేవాడు పురోహితమే కావాలని కోరుకుంటాడు. అందరూ బాగుండాలనుకుంటాడు. వాడికి మద్యం తీసుకోడు, మాంసం తినడు, ఏ రకమైనటువంటి బయట తినకుండా కఠోరమైనటువంటి నియమాలతో వాడు వ్యసనాలకు దూరమై జీవితం త్యాగాల పునాదుల మీద నిత్య అనుష్ఠానం చేసుకుంటూ, సంధ్యావందనం చేసుకుంటూ, దేవతార్చన చేసుకుంటూ, ఇంకా ఉపాసనా పరులైతే తమ తమ గురుతః ఉపదేశం అన్నటువంటి జప తపాదులు చేసుకుంటూ ఇవాళ తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వాడికి ఉద్యోగంలో ఉన్నా, అధికారిగా ఉన్నా, ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నా, ఇంకే ప్రజాప్రతినిధిగా ఉన్నా తన ధర్మాన్ని తన ధర్మాన్ని వాడు కాపాడుకుంటాడు, అనుసరిస్తాడు. అతను ఆ విధంగానే ఉంటాడు. కానీ వేరే కులాల వాళ్ళల్లో కూడా ఇంతటి నిష్ఠ, ఈ విధమైన జీవనం సాగించే పరిస్థితులు మీరు తీసుకొచ్చి వాళ్ళల్లో కూడా బ్రాహ్మణత్వాన్ని తీసుకొచ్చి మీరు అన్ని చోట్ల నియమించండి, అభ్యంతరం లేదు. కానీ బ్రాహ్మణులకు కూడా మొత్తం వాళ్ళకిచ్చే అవకాశాలు, వాళ్ళకిచ్చే రిజర్వేషన్లు, వాళ్ళకిచ్చే రాజ్యాంగపరమైన అవకాశాలు ఇచ్చాక ఆ విషయం ఆలోచించండి. ఎప్పుడైతే బ్రాహ్మణుడు అగ్రకులమని ఒక ముద్ర వేసి అత్యంత నికృష్టకరంగా, అత్యంత దౌర్భాగ్యంగా, అత్యంత దరిద్రంగా ఉన్నటువంటి ఈ సమాజాన్ని నువ్వు తూలనాడుతూ, ఈ సమాజాన్ని హేళన చేస్తూ, ఈ సమాజాన్ని అవహేళన చేస్తూ, ఈ సమాజాన్ని ఒక దిక్కు మొక్కు లేని జాతిగా నువ్వు తయారు చేసి, ఈ సమాజాన్ని ఒక సమాజానికి శత్రువుగా నువ్వు తయారు చేసి ఇవాళ ఈ సమాజం గురించి అనేక మంది అనేక విధాల కుట్రలు చేస్తున్నా వాళ్లకు వత్తాసు పలుకుతూ ఈ ఉన్న సమాజం అతి కొద్ది ధర్మానికి ప్రతినిధులుగా ధర్మాన్ని నిలబెడుతున్న, ఆర్ష ధర్మాన్ని పరిరక్షిస్తున్న ఈ సమాజాన్ని నిర్వీర్యం చేయాలని నీవు అనుకుంటున్నావే, అది అత్యంత దుర్మార్గము, అత్యంత ప్రమాద ఘంటికలను మోగించే ఉంటుంది. మళ్ళీ ఒక ఘోరమైనటువంటి పూర్తి హైందవ జాతిని నాశనం చేయడానికి భవిష్యత్తు ఉత్తరోత్తర కారణమవుతుంది అనేది నిర్వివాదాంశం. అలాంటి స్థితి వస్తుందనేటువంటిది పరిస్థితి. అలాంటి స్థితిలో ఒక్కొక్క మేధావులు ఒక్కొక్క మీడియాను ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఛానళ్లలో ఏదైనా చర్చలు జరిగినా, ఏదైనా విషయం వచ్చినా, పత్రికల్లో ఏదైనా వార్తా కథనాలు వచ్చినా బ్రాహ్మణులను వ్యతిరేకించే వ్యక్తులకు, బ్రాహ్మణులను తులనాడే వ్యక్తులకు, బ్రాహ్మణులను ఇబ్బంది పెట్టే పరిస్థితులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేస్తున్నారు తప్ప అణగారినటువంటి బ్రాహ్మణ జాతికి ఉపయోగపడే, బ్రాహ్మణ పక్షాన నిలబడే, బ్రాహ్మణులను వ్యతిరేకించే, బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేసే వారి పట్ల ఏనాడు ఎవరూ కూడా ఏ పత్రిక కానీ ఏ ఛానల్ కానీ ఒక విధానంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో, ఈ తరుణంలో ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక, అది చాలా పెద్ద పత్రిక, ప్రశ్నించే గొంతుక అని చెప్తుంటుంది. అక్షరమే ఆయుధంగా ఈ పత్రిక నడుస్తుందని చెప్తుంది. ఎస్, మీరు సమాజంలో ఉండే కుళ్ళురు, సమాజంలో ఉండే అవినీతిని, సమాజంలో ఉండే అక్రమాలను మీరు అక్షరమే ఆయుధంగా మీరు తయారు చేస్తే మంచిదే. నేను ఒకరు కాలంలో అక్కడ పనిచేసిన వాడిని, మీతో సహకరిస్తాం. కానీ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం కలిగిన వ్యక్తులను వత్తాసు పడుకుతూ మీరు కూడా కొన్ని విషపూరితమైనటువంటి రాతలను రాస్తూ, విషపూరితమైన విశ్లేషణలు చేస్తూ మీరు కూడా బ్రాహ్మణ వ్యతిరేకులుగా,
బ్రాహ్మణ జాతి నిర్వీర్యానికి ఒక కుట్రలో భాగస్వాములు అవుతున్నారు. అది గమనించండి అని నేను ఈ సందర్భంగా సవినయపూర్వకంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి సవినయంగా చేతులు జోడించి మరీ చెబుతున్నాను. ఎందుకంటే ఇవాళ ఆ పత్రికకు సంపాదకుడుగా ఉన్న వ్యక్తి శ్రీనివాస్ గారు. ఆయన అభ్యుదయవాది కావచ్చు, విప్లవవాది కావచ్చు, ఆయనకు బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం ఉండొచ్చు కాక, కానీ ఒక ఎడిటర్గా ఉన్న వ్యక్తి, ఒక పత్రికకు సంపాదకత్వం, ప్రధాన సంపాదకత్వం బాధ్యతలు వ్యక్తిస్తున్న వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అత్యంత బాధ్యతాయుతంగా రాతలు రాయాలి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సమదృష్టితో పక్షపాతం లేకుండా అందరి యొక్క అభిమానాన్ని చూరగొనే, అందరి ఆదరణ చూరగనే రాతలు మాత్రమే ఉండాలి. కానీ విషపూరితమైనటువంటి మీ మనసులో ఉండే భావజాలాన్ని మీ అక్షరాలపైన, మీ వ్యాసాలపైన, మీ విశ్లేషణలపైన, మీ సమీక్షలపైన చూపించడం నిజంగా పత్రికా విలువలకు, ప్రజాస్వామ్య విలువలకు అత్యంతమైనటువంటి విరుద్ధమైనటువంటి చర్యలు. ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు ఇవాళ ఎడిటోరియల్ పేజీలో సందర్భం అనేటువంటి ఒక కాలంలో రాసిన గర్భగుడి చుట్టూ కందకం కులం అనే వ్యాసం మీరంతా చూసే ఉంటారు, చూశారని అనుకుంటున్నాను. నేను పైన ఆ డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. దాని సారాంశమంతా ఏంటంటే, ఇటీవల తమిళనాడు, నేను మొత్తం ఇప్పుడు చదవాలనడానికి సిద్ధంగా పెట్టుకున్న పాఠం మొత్తం, కానీ చదవమంటే చదువుతాను, చదవద్దంటే మీరు చూశారంటే నేను చదవను. అయితే ఆ ప్రతి అక్షరము కూడా ఆయుధంగా లేదు, ప్రతి అక్షరము కూడా బ్రాహ్మణ సమాజానికి పెట్టే విల్లు, బ్రాహ్మణ సమాజాన్ని నిర్వీర్యం చేసే, బ్రాహ్మణ సమాజాన్ని తూర్పారబెట్టే అక్షరాయుధమైంది తప్ప అది బ్రాహ్మణ సమాజ సంక్షేమానికి, సమాజంలో మంచిని చేసే విధంగా లేదు. ఆ పత్రిక విధానం ఇవాళ జరిగినటువంటి ఆంధ్రజ్యోతి ఆ పత్రికలో వచ్చిన వ్యాసం, ఆ పత్రిక యొక్క భావజాలం, ఆ పత్రిక ఉద్దేశం ఇదేనా, పత్రిక ఐడియాలజీ ఇదేనా అని స్పష్టం చేసే విధంగా ఉంది. నేను రాధాకృష్ణ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏమండి మీ పత్రిక ఏమైనా బ్రాహ్మణ వ్యతిరేక భావజాలమే ఒక ఉద్దేశంగా పెట్టుకుందా, చేస్తే చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. మా మార్గం ఏంటో మేమేంటో నిర్ణయించుకుంటాం. ఎస్, మేం బ్రాహ్మణులకు వ్యతిరేకము, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని ఉన్నవాళ్ళను ప్రోత్సహిస్తాము, బ్రాహ్మణులను ఎక్కువ పెడతాము, బ్రాహ్మణులను తిడతాము అని మీ ఉద్దేశమైతే, మీ లక్ష్యమైతే దయచేసి స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే మీ ఎడిటరే ఇవాళ ఒక వార్త రాశాడు, మీ ఎడిటరే ఇవాళ ఒక అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి ఒక ఆర్టికల్ రాశాడు. ఏంటి ఆర్టికల్ సారాంశం నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, మీరంతా చదివారని అనుకుంటున్నాను. పక్కన తమిళనాడులో స్టాలిన్ డిఎంకే, ఏఐడిఎంకే అనాదిగా కూడా అక్కడ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని కలిగినటువంటి బ్రాహ్మణులను అణగదొక్కే పార్టీలు. ఇటీవలి వాళ్ళ పూర్వీకులే, అంటే కరుణానిధి లాంటి వాళ్ళే బ్రాహ్మణేతరులను ఆలయాల్లో అర్చకులుగా వాళ్ళకు శిక్షణనిచ్చి పెట్టాలి అనే నిర్ణయం చేయలేకపోయారు. ఇప్పుడు స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా వచ్చాక బ్రాహ్మణేతరులను ఆలయాల్లో అర్చకులుగా తీసుకొచ్చే జీవోని తీసుకొచ్చి వాళ్లకు నియామక ఉత్తర్వులు కూడా చేశారు. కొంత కఠోరమైనటువంటి నియమనిష్టలు కలిగి సదాచార సంపన్నులకు నిలయంగా కొంత తమిళనాడు రాష్ట్రం మనం భావిస్తాం. అనేక గొప్పనైనటువంటి ఆలయాలు అక్కడ ఉన్నాయి, అనేకమైనటువంటి చారిత్రకపరమైనటువంటి ఆశ్రమాలు అక్కడ ఉన్నాయి. కంచికామకోటి పీఠం, కుర్తాళం లాంటి పీఠాలు అక్కడే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి చోటనే ఇవాళ బ్రాహ్మణేతరులకు అవకాశం ఇస్తూ అక్కడ అవకాశం ఇచ్చారు. సరే, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీ సీనియర్ నాయకుడు, ఒక రాజ్యాంగ కోవిదుడు, అలాంటి వ్యక్తి స్పందిస్తున్నారు. సరే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ఆ స్టాలిన్ చేసిన పనిని ఇవాళ సమర్థిస్తూ అదొక ఘనకార్యంగా, అదొక గొప్పమైన కార్యంగా ఇవాళ కె శ్రీనివాస్ గారు గర్భగుడి చుట్టూ కందకం కులం అనే దాంట్లో ఇవాళ బ్రాహ్మణేతరులకు ఇక్కడ కూడా, మన దగ్గర కూడా అర్చకత్వంలో ఇవ్వకపోవడం అనేది ఒక చర్చను లేవనెత్తాడు. ఆ చర్చలో కంచె ఐలయ్య పదే 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 బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంతో బ్రాహ్మణం తిట్టే మాటలను ఉటంకిస్తూ, దాన్నే ప్రస్ఫుటంగా చెబుతూ ఇవాళ ఆ విషయాన్ని పదే పదే ఆ కంచె ఐలయ్యను ఉటంకిస్తూ తను కూడా తన అభిప్రాయంగా చెప్పకనే చెప్పినట్లుగా బ్రాహ్మణ వ్యతిరేకులకు కూడా ఇక్కడ కూడా అర్చకులుగా నియమించాలి అని బ్రాహ్మడిగా ఉన్న ఆ సంపాదకుడు రాసినటువంటి విషపురాతలు. ఇది నేను
కుహన మేధావిని, లేదు నేను ఒక అభ్యుదయవాదిని, నాకు మించిన అభ్యుదయవాది లేడు, బ్రాహ్మణ్ణి తిడితే గొప్పవాడు అనుకుంటారు, బ్రాహ్మణ్ణి తిడితే చాలా గొప్ప విప్లవకారుడు అనుకుంటారు, బ్రాహ్మణ్ణి తిడితే మేధావి అనుకుంటారు అని అనుకుంటున్న కొంతమంది మొహరా మేధావుల విషపు రాతలకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. మరి అది సమర్థిస్తాడా రాధాకృష్ణ గారు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు దీన్ని సమర్థిస్తారా? మీ విధానం అదేనా? అదే విధానం అయితే చెప్పండి, దాని ప్రకారం మీ విధానంగా ముందుకు వెళ్ళండి. అలాగే మీ విధానంలో భాగమే, మీ విధానమే అదైతే కనుక బ్రాహ్మణ స్థానంలో వేదాన్ని అధ్యయనం చేసి జీవితాన్ని ఫడంగా పెట్టి పరంపరాగతంగా సంస్కారులుగా, సదాచార సంపన్నులుగా, నిష్ఠాగరిష్ఠులుగా, కర్మిష్ఠులుగా అనేకమైనటువంటి నియమ నిష్టలతో జీవితాన్ని జీవితాన్ని వెళ్ళదీస్తున్న దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ సమాజంలో వేరే వచ్చే అవకాశాలను మీరు నిర్వీర్యం చేస్తూ వేరే కుల వాళ్ళకు కూడా అవకాశం ఉండాలని చెబుతున్నారు కదా. అదే మీరు వేరే కులం వాళ్లకు ఇచ్చే సదుపాయాలను, రిజర్వేషన్లను బ్రాహ్మణులకు కూడా ఇవ్వండి, బ్రాహ్మణులు కూడా అణగారిన వర్గాలుగా చాలా దుర్భరం పొందుతున్నారు అనే విధానాన్ని కూడా తీసుకోండి, అప్పుడు హర్షిస్తాం. ఎస్, మీరు సమాజ దృష్టితో ఆలోచిస్తున్నారు, బ్రాహ్మణ యొక్క దౌర్భాగ్య స్థితిని కూడా ఆలోచిస్తారు అనుకుంటున్నాం. రాధాకృష్ణ గారు, దయచేసి బ్రాహ్మణులకు రిజర్వేషన్లు ఇప్పించండి, బ్రాహ్మణులకు ఇతర సంక్షేమ కార్యక్రమాలు వచ్చేట్టు చూడండి, బ్రాహ్మణులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని ప్రమోషన్లు అన్నిటిలో కూడా రిజర్వేషన్ వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా ఇవ్వండి. మీరు ఏ గుళ్ళల్లో ఎవరిని నియమించుకున్నా బ్రాహ్మణ జాతికి అభ్యంతరం లేదు, ఎక్కడ ఎవరు పౌరోహిత్యం చేసినా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము హృదయాన్నే మందిరంగా చేసుకుంటాం, మాకు ఇంకొక దిక్కు లేదు. పౌరోహిత్యం చేసుకోవడము, అర్చకత్వం చేసుకోవడము, వేద పండితులుగా ఎక్కడైనా పారాయణదారులుగా ఉండడం తప్ప మా బతుక్కు, మా లకు ఇంకొక వేరే మార్గమే లేదు. ఈ ఉన్న మార్గం కూడా ఎందుకు? మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, మేము ఇంకో రంగంలో రావచ్చు, రాజకీయాల్లోకి రావచ్చు. ఏ రంగంలోకి వెళ్లకుండా ఈ రంగంలోనే ఎందుకుంటున్నాం? ఈ ఒక్క రంగం మాత్రమే ధర్మాన్ని నిలబెట్టే రంగము. ఈ ఒక్క రంగంలో కాస్త నిష్ఠాగరిష్ఠులై ఉండి ధర్మనిష్ట కలిగిన వాళ్ళు ఉంటే అంతో ఇంతో ఈ దేశంలో ధర్మం నిలబడుతుంది, ఆర్ష సంస్కృతి పరిఢవిల్లుతుంది. ఆ ఒకే ఒక్క ఉద్దేశంగా మేము ఈ సమాజంలో ఈ కఠోరమైన ఒక నియమనిష్టలతో, త్యాగాలతో జీవనం సాగిస్తుంటే వీళ్లను కూడా నిర్వీర్యం చేయాలని మీరు అనుకుంటున్నారు కదా. అదే మార్గంలో, అదే దిశగా బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్లు వచ్చేటట్టు చూడండి. బ్రాహ్మణులకు కూడా ఇతర కులాల మాదిరిగా, ఇతర అణగారిన వర్గాలతో సమానంగా మాకు అన్ని విధాల రాజ్యాంగపరంగా రావడానికి మీరే ఒక ఉద్యమానికి పిలిపివ్వండి. మేమందరం కూడా ఉద్యమంలోకి వస్తాము. మాకు కూడా ఆ సదుపాయాలు అయ్యేటట్టుగా ఇదే ఈ సందర్భం కాలంలో వ్యాసాలు రాయండి రేపటి నుంచి. అప్పుడు మీ చిత్తశుద్ధి, మీ నిష్ఠ, మీ యొక్క సమదృష్టి, సమసమాజం కోరుకునే మీ అభిప్రాయం అనేది తెలుస్తుంది. దయచేసి బ్రాహ్మణ జాతి పట్ల విషప్రాతలు రాయకండి, విషపు ఆలోచనలు చేయకండి, విషం చిమ్మకండి. ఇప్పటికే ఈ జాతి సర్వనాశనం, ఈ నిర్వీర్యమైపోయి చాలామంది, అతి కొద్ది మంది మాత్రమే ఇవాళ ఈ లోకా సమస్త సుఖినో భవంతు అని ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి, ఈ దేశం ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రస్ఫుటం చేయడానికి, ప్రపంచంలో మన వైపు ఈ భారత జాతి గొప్పదిరా, భారత భూమి గొప్పది, భారతీయ జీవన విధానం గొప్పది, ఆ భారతీయ ఆర్ష సంస్కృతి గొప్పది, భారతీయ సంస్కృతి గొప్పది, భారతీయ ఇతిహాసాలు గొప్పవి అని ఏదైతే ప్రపంచమంతా అనుకుంటున్నారో, చర్చించుకుంటున్నారో ఆ సంస్కృతికి వాళ్ళ ఉదాహరణగా బ్రాహ్మణులే మిగిలారు. అతి కొద్ది మంది మిగిలారు. ఈ మిగిలిన ఈ జాతిని కూడా మీరు పూర్తిగా నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. దయచేసి ఆ దిశగా ఆలోచిస్తే దేశద్రోహులకు, టెర్రరిస్టులకు, మతోన్మాదులకు, అదేవిధంగా హిందూ వ్యతిరేకులకు మీకు తేడా లేదు. అలా తేడా లేదనిపించుకుంటూ ఈ విధంగానే ముందుకు వెళ్తారా? నిజంగా దుర్భర స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు మీరేమైనా కొద్ది అయినా కూడా మేలు చేసే పనులు చేస్తారా అని మీకు మీరుగా ఆత్మశుద్ధిగా ఆలోచించండి అని సవినయంగా మీ అందరినీ, అదేవిధంగా పత్రికాధిపతులందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఇవాళ శ్రీనివాస్ గారు రాసినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ గర్భగుడి చుట్టూ కందకం, కులం,
అనేటువంటి వ్యాసం నిజంగా బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేయడానికి, బ్రాహ్మణులకు ఉన్నటువంటి కాస్తో కూస్తో అవకాశాలను తొలగించడానికి, బ్రాహ్మణత్వానికి కళంకం తేవడానికి మాత్రమే కారణమవుతోంది. ఆ విధంగానే దాని పర్యవసానం ఉంటుందని భావిస్తూ సమస్తమైనటువంటి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ ఇవాళ బాధపడుతున్నారు, ఇవాళ మనస్తాపం చెందుతున్నారు. ఇలాంటి కంచాయిలయ్యకు వారసులుగా శ్రీనివాస్ గారు తయారై కంచాయిలయ్య యొక్క భావజాలంతో కదిరి కృష్ణ, కంచాయిలయ్య, కత్తి పద్మారావు లాంటి బ్రాహ్మణ వ్యతిరేకుల మధ్య ఒకడైతే చనిపోయాడు మొన్నని. దేవతలను బ్రాహ్మణులు తిట్టే ఒక ఘనుడు అత్యంత దుర్మార్గంగా చనిపోయాడు. అతన్ని లెక్కలోకి తీసుకోకపోతే ఉన్న ఈ ముగ్గురు కూడా ఇవాళ బ్రాహ్మణులను తిడుతూ వాళ్ళు ఏ విధంగానైతే ముందుకు వెళ్తున్నారో వాళ్లకు ఒత్తాసుకు వెలుగుతూ వాళ్లకు మౌత్ పీసులుగా, వాళ్లకు ప్రతినిధులుగా మీరు ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉండి, సంపాదకుడి స్థానంలో ఉండి ఇవాళ బ్రాహ్మణ వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. దయచేసి ఇది ఎంతో కాలం చేస్తే ఒక వేద పండితుడు, ఒక ధర్మ నిష్ఠ కలిగిన వ్యక్తి, ఒక కఠోరమైన నియమాలతో భగవత్ ఆరాధనలో ఉండే వ్యక్తి, నిత్యానుష్ఠానంతో, నిత్యం ఉపాసనతో, నిత్యం సదాచార సంపన్నుడిగా మెలిగే ఈ బ్రాహ్మణుడు ఆగ్రహానికి లోనైనాడు. బ్రాహ్మణుడు నిజంగా ఈ విధమైనటువంటి మనస్తాపానికి లోనైనాడు. వీళ్ళందరూ తలుచుకుంటే వీళ్ళ జప తపాదుల చేత, వీళ్ళ దృష్టి చేత, వీళ్ళ మాట చేత నిజంగా మీకే కాదు సమాజానికే నష్టమవుతుంది. దయచేసి అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన నుంచి, అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని మీరు మానుకొని బ్రాహ్మణుల గురించి కొద్దిగైనా ఆలోచించండి. ఎస్, మీ రిపోర్టర్లు ఉన్నారు కదా, మీకు మొత్తం 119 నియోజకవర్గాలు తెలంగాణలో, 175 నియోజకవర్గాలు ఆంధ్రలో, ఒక్క రిపోర్టర్లతో ఏ ఊళ్ళో బ్రాహ్మణుడు ఉన్నాడా, ఉంటే బ్రాహ్మణి పరిస్థితి ఏంటి, అర్చకుడు ఉన్నాడా, అర్చకుడి పరిస్థితి ఏంటి, ఉన్న అర్చకులు ఏ విధమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు, ఇవాళ వేదం చదువుకున్న వేలాది మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారా, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మీరే ఒక సర్వే చేయండి. అనేకమైన సర్వేలు చేస్తారు కదా, దీని మీద సర్వే చేయండి, ఒక అభిప్రాయానికి రండి, సాధికారికంగా మాట్లాడండి, సాధికారికంగా మీరు విశ్లేషణలు చేయండి. కానీ ఇలా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో, దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఒక బ్రాహ్మణుల పట్ల ఒక వ్యతిరేక అడుగడుగున విషపూరితమైనటువంటి ఆలోచనలతో మీరు చేస్తున్నటువంటి చర్యలు దుర్మార్గం. ఏ సమాజము క్షమించదు. నిజానికి కూడా ఇవాళ నిజంగా నేను ధైర్యంగా చెప్పగలను, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఇవాళ నిజంగా చదువుకున్న ఒక వేద పండితుడిని, అది వేదాన్ని అనుష్ఠానం చేసే వ్యక్తి అయినా, వేదాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి అయినా, అది క్రమపాఠి అయినా, ఘనపాఠి అయినా, సలక్షణ ఘనపాఠి అయినా, వేద పండితుడైనా, సంస్కృతం నేర్చుకున్న సంస్కృత పండితుడైనా, కావ్యాలను, శాస్త్రాలను, వేదాంతాన్ని అధ్యయనం చేసిన శాస్త్ర పండితుడైనా, త్రికాలాగ్నితో అగ్నికార్యం చేస్తున్నటువంటి ఒక త్రేతాగ్ని ఆహితాగ్ని అయినా, విద్వదాహితాగ్ని అయినా, అర్చకుడైనా, పురోహితుడైనా, వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి, వాళ్ళు నిజంగా సమాజంలో వాళ్ళు ఏ విధమైనటువంటి స్థితులతో ఉన్నారు, దయచేసి లోతుగా అధ్యయనం చేయండి, లోతుగా పరిశీలించండి. వాళ్ళు సమాజం కోసమే జీవితాలను ధారపోస్తూ, సమాజమే బాగుండాలని చెబుతూ వీళ్ళందరూ కూడా తమ జీవితాలను పణంగా పెడుతున్నారు, తమ జీవితాన్ని చేస్తున్నారు. వాళ్ళు మిగిలిన ఈ జాతి వల్లే, ఈ వర్గం వల్లే ఇవాళ మనకు ఇంత సుఖశాంతులు ఉన్నాయి. వీళ్ళు చేస్తున్నటువంటి అనుష్ఠానాల వల్లనే లోకా సమస్త సుఖినో భవంతు అనే వీరు చేసేటువంటి అనేకమైనటువంటి కర్మకాండ వల్లనే ఇవాళ మనమంతా బాగున్నాం, మనమంతా సుఖ సంతోషాలతో ఉన్నాం. మనం భారతదేశము మిగతా దేశాలకు పోలిక చూడండి. భారతదేశంలో అతి కొద్దిగా మిగిలిన ఈ కర్మిష్ఠుల వల్ల, ఈ సదాచార సంపన్నుల వల్ల ఈ దేశం కొంత కళ్యాణకరంగా ఉంది. అంతో ఇంతో ధర్మబద్ధంగా మన దగ్గర ఉండేటువంటి
అనేక క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఆశ్రమాలు, ఇలాంటి చోట్ల ఈ యొక్క మిగిలినటువంటి ఈ సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల వల్ల ఈ సుఖశాంతులతో ఉన్నాం. ప్రపంచమంతా మన వైపు దృష్టిని సారిస్తుంది. వీళ్ళ అవసరం లేదు. ఏ ఆఫ్ఘనిస్తానో, ఏ పాకిస్తాన్ లాగానో, లేకుంటే ఏ బంగ్లాదేశ్ లాగానో మన దేశం కూడా కావాలనుకుంటే ఇలాగే విషం చిమ్మండి, ఇలాగే బ్రాహ్మణ జాతి లేకుండా చేయాలని మీ దృష్టి అనుకుంటాను. మీ ఆలోచనలు కూడా అందుకే అనుకుంటాను. మీరు నిజంగా ఈ ఏదో కొంత ఆర్ష ధర్మం కోసం వీళ్ళ జీవితాలను పణంగా పెట్టే జాతిని టార్గెట్గా ఎప్పుడైతే మీరు చేస్తున్నారో, మీకు తాలిబాన్లకు, మీకు ఇంకా ఉగ్రవాదులకు, మీకు తీవ్రవాదులకు తేడా లేదు. మీకు సంఘ విద్రోహులకు కూడా తేడా లేదు. సంఘం బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అని ఎందుకంటాడండి వాడు? వాడెందుకు ఇవాళ అనుష్ఠానం చేసి ఒక జప తపాదులు చేసి తపస్సు ఎందుకు చేస్తున్నాడు? తను బాగుండాలని కాదు కదా, లోకమంతా బాగుండాలని. సర్వే జనా సుఖినో భవంతు అని అంటున్నాడు. అలాంటి వ్యక్తి మీద ఇవాళ మీరు విషపు రాతలు రాస్తూ, విషాన్ని చిమ్ముతూ, ఒక దుర్మార్గమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు. ఇది మంచిది కాదు, ఇది సహేతుకం కాదు. మీరు కూడా ధర్మద్రోహులు, హిందూ ద్రోహులు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్న, ఆర్ష ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఈ బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేయడానికి హైందవేతరులు ఎవరైతే కుట్రలకు పాల్పడుతున్నారో ఆ కుట్రలో మీరు కూడా భాగస్వాములు అయిన కిందకే లెక్క ఇవాళ ఈ వ్యాసం ద్వారా తెలుస్తుంది. కనుక దయచేసి ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాతలకు, దుర్మార్గమైనటువంటి విధానాలకు మీరు వెళ్లకుండా వెంటనే ఆంధ్రజ్యోతి దినపత్రిక క్షమాపణ చెప్పి దీనికి కౌంటర్గా బ్రాహ్మణ జాతి ఎదుర్కొంటున్న సమస్యలతో ఒక వ్యాసం రాయాలని నేను రాధాకృష్ణను సవినయంగా కోరుతున్నా. మీరు కూడా ఒక్కొక్క నిమిషం వీడియో ద్వారా కానీ సోషల్ మీడియాలో మీరు ఏదో ఒక రకంగా ఇవాళటి వ్యాసానికి వ్యతిరేకంగా మీరు మీ యొక్క నిరసనను, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి వెంటనే రేపు బ్రాహ్మణుల యొక్క దైన్య స్థితిని తెలియజేస్తూ బ్రాహ్మణుల గురించి తప్పుగా రాశామని పశ్చాత్తాపం చెందేలా మరొక వ్యాసాన్ని రాసి ఇక ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి విషపు రాతలు రాయకుండా మనమంతా కూడా మన వాణిని వినిపించాలి, మన యొక్క స్పందనను తెలియజేయాలి, మన నిరసనను వ్యక్తం చేయాలని ఈ సోషల్ మీడియా మాధ్యమంగా, ముఖ పుస్తకం మాధ్యమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నా. ఈ చర్చలో నాతో పాటు దేవులపల్లి వాణి గారు, మా సోదరి, అదేవిధంగా లక్ష్మీకరణ గారు, వారు గొప్ప కళాకారులు, వారు చెప్తున్న అభిప్రాయాలు చదువుతాను. భారతదేశంలో బ్రాహ్మణులు అణగదొక్కడం ప్రారంభమైతే ఈ రోజే ఈ దేశానికి నాశనం నిజమేనండి. ఈ దేశానికి తాలిబన్లు కదా ఆఫ్ఘనిస్తాన్ను నాశనం చేయడానికి ఏ విధంగానైతే మతతత్వంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారో ఇవాళ కూడా ఇది తాలిబన్లకు వీళ్ళకు తేడానే లేదు. ఈ దేశాన్ని నాశనం చేయడమే అన్నట్టు వీళ్ళు ఇలా మాట్లాడితే. ఓన్లీ 36 are వాచింగ్, వీ నీడ్ మోర్ దాన్ 1 million వ్యూస్. మన దౌర్భాగ్యం అండి, ఇది అదృష్టం. ఈ మాత్రం 38 అన్నా ఇదేమి వినోద కార్యక్రమం కాదు. వాళ్లకు ఈ ధార్మిక కార్యక్రమం పట్ల ఈ మాత్రం దృష్టి ఉన్న 30 మంది 30 లక్షలతో సమానం. మన దౌర్భాగ్యం, ఇలాంటి వాళ్లను ప్రోత్సహించే వాళ్ళు ఉండరండి. అలాగే మన చలపతిరావు గారు, వేరే క్యాస్ట్ వాళ్ళు దేవాలయాల్లో అర్చకులైతే వాళ్లకు ఎవరు గౌరవం ఇవ్వరు, ఆ టెంపుల్కు ఎవడు వెళ్ళడు. బ్రాహ్మణులకు అయితే వేరే కాస్ట్ వాళ్ళు నమస్కారం పాదాభివందనం చేస్తారు. వేరే కాస్ట్ సపోజ్ ఎస్సీ అనుకుందాం, అంతలో క్యాస్ట్ వాళ్ళు వీడిని గౌరవించరు. స్టాలిన్ ప్రపోజల్ సక్సెస్ కాదు అని చెబుతూ ఉన్నారు. నిజమేనండి, తెలియాలి వాళ్ళకు కూడా. బ్రాహ్మణ ప్లేస్లో ఇప్పుడు మనం ఉంది, మా ఊరుంది. ఎస్, మనము ఒక బ్రాహ్మడు అక్కడ అర్చకుడిగా ఉన్నాడు. బ్రాహ్మణుడు వాడు జీవితాంతం ధర్మనిష్టతో ఉండి మొత్తం త్యాగశీలిగా ఉండి నిరంతరం కూడా సదాచార సంపన్నుడిగా ఉండి నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ, జపతపాలు చేసుకుంటూ అతను చేస్తాడు. ఏమీ లేనివాడు, మాంసం తినేవాడు, మద్యం తాగేవాడు, అన్ని రకాలైనటువంటి అలవాట్లు ఉన్నవాడు అర్చకుడిగా చూద్దామని సమాజాన్ని ఊహించుకోండి, నిజంగానే ఊహించుకోండి. ఎస్, ఊహించుకోండి, మాకు అభ్యంతరం లేదు, బ్రాహ్మణ జాతికి అభ్యంతరమే లేదు. మేమేం చేస్తాం? ఇప్పుడే చాలా చోట్ల నువ్వు వద్దు అనంటే బ్రాహ్మణుడు ఊరుకుంటాడా? మీరు అక్కడ గుడిలో పూజ చేయొద్దంటే ఊరుకుంటామా? మా హృదయమే దేవాలయం చేసుకుంటాం, హృదయాన్నే మందిరంగా చేసుకుంటాం.
చెట్టు కింద పోయి పూజ చేసుకుంటాం, అడవిలోకి వెళ్ళి పూజ చేసుకుంటాం, ఆశ్రమంకి వెళ్ళి పూజ చేసుకుంటాం. మా ఇంట్లోనే ఎక్కడో ఒక మూల దేవుణ్ణి పెట్టుకొని మా నిత్యానుష్ఠానం కావిస్తాం. మేమేం ఆగమండి, మా ధర్మమేం ఆగదు, మా ధర్మాచరణ ఎక్కడా ఆగదు, మా ధార్మిక జాగరణ ఎక్కడా ఆగదు. కానీ నష్టపోయేది ఎవరు? సమాజం. సమాజం అంగీకరిస్తుందా? ఒక సదాచార సంపన్నుడైనటువంటి రోజంతా అనుష్ఠానం చేసుకుంటూ ధర్మ మార్గంలో ఉంటూ అన్ని దురలవాట్లు లేకుండా ఏ వ్యసనాలకు దూరంగా లేకుండా చాలా సదాచార సంపన్నుడైన వ్యక్తి అర్చకుడుగా ఉండాలని కోరుకుంటాడా? ఎవరైనా ఉండొచ్చు. అదొక క్లర్క్ జాబ్ లాగాను, అదొక ప్యూన్ జాబ్ లాగాను, అదొక సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ లాగాను ఎవరిని పడితే వాళ్ళు పెడతామంటే ఊరుకుంటుందా? ఊరుకుంటే ఊరుకోనివ్వమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవరినైతే ఏ కులం వాళ్ళనైతే పెడుతున్నావో వాళ్ళకిచ్చే రిజర్వేషన్లు హక్కులు మాకు కూడా ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. భారతదేశం ఒక్క నిమిషం బీఆర్ విత్ యూ అన్నారు భాస్కర్ గారు. అదేవిధంగా తాను శాస్త్రాన్ని వెక్కిరించి రకరకాలుగా అందరూ బ్రాహ్మణుల మీద అలాగే హిందూ సమాజం మీద విషం కక్కుతున్నారు. మనం శాస్త్రాన్ని మనం సరిగ్గా వివరించి మన శాస్త్ర విలువలేంటో తెలియజేస్తే మంచిది. దాని మీద కూడా ఒక రకమైన లైవ్ షో పెడితే చాలా మంది జాయిన్ అవుతారని అన్నారు. తప్పనిసరిగానండి, మీరు మనము అందరం కలిసి మనం ఈ మార్గం ముందుండాలి. మొహమాటాలు అయ్యా తుమ్మల వీరు ఒక్క నిమిషం తుమ్మల శ్రీనివాస్ బుద్ధిరాజు గారు, నిజమేనండి, తిరుమల శ్రీనివాస్ బుద్ధిరాజు తిరుమల శ్రీనివాస్ గారు, నేను కోరుకునేది ఒకటే, మనకు మధ్వ వైష్ణవ శైవ స్మార్త తేడాలు లేవు, బ్రాహ్మణులమే. మనం ఇవాళ ఈ అనేక సంప్రదాయాల్లో మనం ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళం. మనమంతా ఇవాళ ఇలా వ్యాసం రాస్తే వాడు ఎంత ధైర్యం అండి, ఒక ఎడిటర్ అయి ఉండి వాళ్ళ బ్రాహ్మణులను వేరే స్టాలిన్ పెట్టిన విధానాన్ని ప్రోత్సహిస్తూ సమర్థిస్తూ ఇక్కడ కూడా కంచాయిలయ చెప్పింది నిజమే, కంచాయిలయ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, వేరే వ్యక్తులను ఆలయాల్లో చేరిస్తే తప్పేంటి అని ఒక బ్రాహ్మడిగా ఉన్న ఒక ఎడిటర్ చెప్పాడంటే ఎంత దాకా వ్యవహారం అవుతుంది. అందుకే మనం ఊరుకుంటే మౌనంగా ఉంటే మనం ఏది పెడితే అది పడుతూ పోతే సమస్య అక్కడ దాకా వస్తుంది. దయచేసి అందరూ స్పందించాలని కోరుతున్నా. నాగరాయ శర్మ దూసకంటి, హిందూ ధర్మాన్ని నాశనం కోసమే ఇలాంటివి. స్టాలిన్ క్రిస్టియన్ అని, వారి తండ్రి బ్రాహ్మణుల యజ్ఞోపవీతాన్ని తెంపినవాడు, రామసేతును కూలగొడతాం అన్నవాడు, ఆయన కొడుకు స్టాలిన్ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి మాత్రమే వచ్చాడు. అది నాగరాయ శర్మ గారు చెప్పారు. అదేవిధంగా ప్రసాద్ సిస్లా గారు వీఆర్ విత్ యూ అన్నారు, యువర్ ఎఫర్ట్స్ రియల్లీ గుడ్ అన్నారు. శర్మ గారు మీ ఇన్స్పిరేషన్కి చాలా ధన్యవాదాలు అన్నారు. కాదండి, నేను మీరు అందరూ మాట్లాడాలండి, మొహమాటాలు మనకు వద్దు సార్. భాస్కర్ గారు భాస్కర బొజ్జనాపల్లి, అదేవిధంగా మా వాణి దేవులపల్లి గారు, భారతదేశం సర్వే జనా సుఖినో భవంతు, దమ్ముంటే ఇతర కులాల వాళ్ళని ఏ రిజర్వేషన్ లేకుండా 12 సంవత్సరాలు నిష్టగా వేదం నేర్చుకుని బ్రాహ్మణుడిగా బతకమనండి చూద్దాం. నేను అదే ఇప్పుడే చెప్తున్నా లక్ష్మీకిరణ్ గారు, నిజం. పుట్టగానే నువ్వు ఒక ఎస్సీలైనా బీసీలైనా ఎవరైనా కానీ మేము కూడా అంటున్నాం, మనం పుట్టినవాడే బ్రాహ్మణుని మేము అనుకోవట్లా. మేము ఏ విధంగానైతే పుట్టిన పిల్లగాడిని మేము తండ్రి నిష్ఠతో ఉంటూ తండ్రితో జన్మించిన కుమారుణ్ణి కూడా అదే నిష్ఠతో పెంచుతూ ఒక 12 ఏళ్ళు 87 సంవత్సరాలు పూర్తి కాగానే వాడికి ఉపనయనం చేసి గురుకులాల్లో వేసి వేదం చదివిస్తున్నాం. నువ్వు కూడా ఆ పని చేయి. ఫస్ట్ తండ్రి, అది ఏ కులం వాడైనా సరే, నేను సవాల్ విసురుతున్నా, ఏ కులం వాడైనా సరే నువ్వు నిష్ఠగా ఉండు, వ్యసనాలకు దూరంగా ఉండు, నువ్వు ధర్మాచరణగా ఉండు, ధర్మ మార్గంలో ఉండు, నువ్వు అనుష్ఠానపరుడువై ఉండు. అప్పుడు నీకొచ్చే కుమారునికి కూడా 12 ఏళ్ళు అన్నీ వదిలిపెట్టి వ్యసనాలన్నిటికీ దూరం పెట్టి ఇచ్చి నిష్ఠగా నేర్పించు. అప్పుడు నువ్వు అన్నిటికీ అర్హుడు అవుతావు. నీకుందా? సాధ్యమవుతుందా? చేయగలవా? మా కిరణ్ నమిల్కొండ గారు కూడా చాలా ఈ విషయంలో ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు, ముందుంటారు. నమిల్కొండ కిరణ్ గారు, దేవరకొండ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా దేవరకొండ జోగావత్సుల శ్రీనివాస్ గారు, శ్రీపాద మేఘన గారు, ఎం శశిధర్ గారు, శ్రీపాద మేఘన గారు, అందరికీ ఓట్లు కావాలి కదా సార్, ఎవరు ఓట్ల రాజకీయం కదండి. అదేవిధంగా ఆదాల శర్మ గారు, నందుల వెంకట సత్యకుమార్ గారు, ఇంకా చాలామంది ఇవాళ ఈ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు.
దయచేసి మనం మౌనంగా ఉండకుండా, మనం మౌనంగా ఉన్నంతకాలం ఇవాళ ఇదే ఇలాంటి దుర్మార్గపు రాతలు, కంచా ఇలయ భావజాలాలు ఇలాగే చూపిస్తూ ఉంటారు. వీళ్ళు కంచా ఇలయకు ప్రతినిధులు, బ్రాహ్మణ హిందూ ధర్మ వ్యతిరేకులకు. మీకు తెలియని విషయం చెప్తాను, కంచా ఇలయ అయినా మరొకరైనా ఇవాళ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడితే, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే బ్రాహ్మణులనే మాట్లాడాలి. ఎందుకంటే హిందువులకు ప్రతినిధిగా మిగిలింది ఎవరు? బ్రాహ్మణే కదా. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లకు విదేశాల నుంచి కొన్ని నిధులు వస్తున్నాయి. నేను జర్నలిస్టుగా చెప్తున్నా, ఎంత హిందూ వ్యతిరేక భావజాలంతో ఇవాళ విషం చిమ్మితే, హిందుత్వానికి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్లకు కొన్ని విధాలుగా డబ్బులు వస్తాయి. వాళ్ళు మారువేషంలో ఉన్న మారీచులు లాంటి వాళ్ళు. అంటే పేరుకు హైందవత్వంగా ఉంటూ హైందవ ముసుగు వేసుకొని, వాళ్ళు బౌద్ధం ముసుగు వేసుకొని హిందూ వ్యతిరేక భావజాలానికి సంబంధించిన మాటలే మాట్లాడతారు. వాళ్ళు ముస్లింల గురించి ఒక మాట మాట్లాడరు, క్రైస్తవుల గురించి ఒక మాట మాట్లాడరు. ఎందుకంటే వారు చీల్చి చెండాడతాడు, నరికి పోగులు పెడతారు కదా, వాళ్ళ జోలికి వెళ్ళరు. అన్నీ భరించి మనము గంగిరెద్దులాగా అన్నీ భరించి, అన్నీ ఎవడేమనుకున్నా ఇలా దులుపుకొని మన పని మనం చేసుకుందాంలే అని మనం అనుకుంటాం కదా, అదే మన యొక్క బలహీనతగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎన్ని తిట్టినా పడతాడయ్యా బ్రాహ్మడు. ఒక కలెక్టరు భూపాలపల్లి కలెక్టర్గా ఉన్నాడు, ఈ దరిద్రపు బ్రాహ్మణిజాన్ని వదిలిపెట్టండి అని పిలుపునిచ్చాడు. సరే, అతను శంకరగిరి మాన్యాలకు వెళ్ళిపోయాడు. సరే, మేమంతా ఓపెన్గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రికి గట్టిగా నిరసన వ్యక్తం చేశాం. ఒకడేమో దేవుళ్ళకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిస్తాడు బాధ్యత గల పదవిలో ఉండి, ఒకడంటాడు రాముణ్ణి ఇష్టానుసారంగా తిడతాడు, సీతని ఇష్టానుసారంగా తిడతాడు, మనువాదులు అంటాడు బ్రాహ్మణులందరినీ, మన యజ్ఞాలను తిడతాడు, మన యజ్ఞాలు మన ధార్మిక విషయాల మీద సినిమాలు తీస్తారు. ఇలా ఒక్కడి కాదు, నమస్కారం దమ్ముంటే వేరే కులాలు రాయమనండి, అప్పుడు తెలుస్తుంది. ధర్మం కోసం పాటుపడే బ్రాహ్మణ్ణి తిట్టడం గొప్పతనం కాదు. గౌరీ భట్ల మా సుబ్రహ్మణ్య శర్మ గారు వారు కూడా చెప్పారు. సుబ్రహ్మణ్య శర్మ గారు తిట్టారండి, మనమే మిగిలేం వాళ్ళం. చాలా సులభంగా ఇవాళ దొరికిన సమాజం ఏది? బ్రాహ్మణ సమాజం. మన సమాజాన్ని తిడితే గొప్పతనం, హీరోయిజం, అదే అభ్యుదయవాదం, వాడి దుర్మార్గవాదం అది. ఐ వాంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫర్ 5 years, సీ వాట్ ద చేంజ్ విల్ కమ్. కోరదాం మీలాంటి వాళ్ళు వచ్చి మన దేశానికి ఏదో రకంగా బ్రాహ్మణ జాతిని రక్షించాలని కోరుకుందాం. ఇలా అనేక మంది మిత్రులు, సన్నిహితులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, ఇవాళ ఇంత ధైర్యంగా ఎక్కువ సర్క్యులేషన్ కలిగినటువంటి ఒక ప్రముఖ పత్రిక ఈనాడు తర్వాత తదుపరి ఉభయ రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ మంది జరిగే పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక. ఈ పత్రికలో ఇంత నీచ నికృష్టంగా విషయాన్ని చిమ్ముతూ బ్రాహ్మణ వ్యతిరేకతను అడుగడుగున జొప్పించుకొని కంచె ఐలయ్యనే రాయించాడా? కంచె ఐలయ్య పేరు రాసిన వ్యాసానికి కింద కె శ్రీనివాస్ అని తొడిగి ఆ వీర విధేయతను, వినయ భక్తులను శ్రీనివాస్ చూపించాడా అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీరు ఏకీభవిస్తే మీరు కూడా ఓకే చెప్పండి దీంట్లో మీ కామెంట్స్ కాలంలో. కంచె ఐలయ్య రాసిన వ్యాసానికి శ్రీనివాస్ పేరు ఏదో బ్రాహ్మణితో అనిపిస్తే బ్రాహ్మణి చెప్పేట్టు ఉంటుంది కదా అని సిగ్గు లేక మనం ఏం చేస్తాం, అలాంటి వాళ్లకు కొంతమందికి అమ్ముడుపోతాం. అలా నిజంగా ఆ కంచె ఐలయ్యలు, కదిరి కృష్ణలే ఇవాళ ఇలాంటి రాతలు, బ్రాహ్మణుల మీద విషం జిమ్మే రాతలు ప్రముఖ పత్రికల ద్వారా చేయిస్తున్నారు అనేది నిజంగా దుర్మార్గంగా కనిపిస్తోంది. నిజంగా పడిరాజు గారు, సరిపల్లి గారు, ఇలాంటి దుర్మార్గాలను ఊరికే చదివి వాడి పాపార వాడు పోతాళ్లే, వాడి దుర్మార్గ నందుల వెంకట సత్యకుమార్ గారు సంతోషమండి. వాడి బాధ, వాడి దుర్మార్గం, వాడి పాపం వాడికి పడుతుందిరే అని కర్మ సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ వాడి ప్రారంభ కర్మ వాడికి ఉన్నప్పుడు వాడు పెడతాళ్లే. నిజమే, ఎప్పుడో జరుగుతుంది. మొన్నోడు వెళ్ళాడుగా ఒక పంది, మనం తిట్టాడు కావాడు, బ్రాహ్మణులను తిట్టిన ఒక పంది ఏమైంది? సర్వనాశనం అయిపోయి దుర్మార్గం వేయడు. అలా కోరుకోం మనం. లోకా సమస్త సుఖినోభవంతో అనేటోళ్ళం. మనం ఎన్నడూ శత్రువులు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, సర్వజాతి, వాడు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సర్వే జన, అందరూ జనము, అన్ని కులాల వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. మనం కోరుకోము. ప్రారంధ కర్మ ప్రకారం అవుతుంది లేని అయితే అవుతాం, కర్మ సిద్ధాంతాన్ని చెప్పుకుంటాం. కానీ ఇవాళ మనం మన భావజాలాన్ని, మన వాణిని, మన వివరణను
మన స్పందనను, మన నిరసనను మాత్రం వ్యక్తం చెయ్యకుంటే ఇలా మాట్లాడే పరిస్థితి రాదు. ఇలా మాట్లాడే వాళ్ళు ఉండరు, మన గురించి సహాయపడే వాళ్ళు ఉండరు, మన గురించి వాణి వినిపించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా 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 సర్వనాశనం అయిపోయి రేపు బిక్కు బిక్కుమంటూ ఇంకా దౌర్భాగ్యమైన స్థితిలో బ్రాహ్మడు బరిగే స్థితి ఉంటుంది. వేదం బహిరంగంగా వేదాన్ని పఠించలేడు, వేద పాఠశాలలు నడపలేరు, స్మార్తం నడపలేరు, ఒక అర్చకుడు సదాచార సంపన్నుడు అర్చకుడిగా పనిచేయలేడు. పౌరోహిత్యంలో అన్ని కులాల వాళ్ళు వచ్చేస్తూనే ఉన్నారు. మనమేం విధి లేక దిక్కుమొక్కు దౌర్భాగ్యంగా వేరే కులం వాడు వచ్చి తూప్రాన్ దగ్గర దొంగతనం చేస్తే బ్రాహ్మడు దొంగతనం చేశారని చెప్పి టీవీ ఛానల్లో దుర్మార్గంగా చేశారు. అసలు బ్రాహ్మడు ఎన్నడూ అలాంటి దౌర్భాగ్య పనులే చేశారు. ఈ 100 ఏళ్లలో ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా 1000 ఏళ్లలో ఎక్కడైనా బ్రాహ్మడిది ఉంటుందా? ఎవరో వేరే కులం వాడు వచ్చి పెళ్లిలో మంగళసూత్రాన్ని ఎత్తుకుపోయాడు. అంటే వేరే కులం వాళ్ళు ఈ కులం దీంట్లోకి వస్తే ఎలా ఉంటారు అనడానికి అదొక్క ఉదాహరణ చాలు. చాలామంది మీకు తెలిసే ఉంటుంది, భైరవభట్ట మృత్యుంజయ శర్మ గారు మనలో యూనిటీ లేకనే ఈ దుర్మార్గ ప్రాతలు వాడు బ్రాహ్మడై ఉండి ఇలా రాసిందంటే వాడికి పతనం స్టార్ట్ అయిందనే. సరే, మనం అట్లాగే అనుకుందాం. సరే, వాడి దౌర్భాగ్యం వాడికి అవుతుంది అనుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి వినండి మిత్రులారా. తూప్రాన్ దగ్గర ఒక విలేజ్లో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో బ్రాహ్మణేతరుడు ఏదో వచ్చిరాని మంత్రాలతో వివాహం చేసుకుంటున్నాడు. వాళ్ళు బ్రాహ్మణుడు అనుకుని ఉంటారు. అతను కెమెరాలన్నీ ఉండగానే కొద్దిసేపు ఏమరపాటులో ఆ మంగళసూత్రాన్ని దొంగతనం చేశాడు, వెళ్ళిపోయాడు. ఇంతకు పెళ్లిలో మంగళసూత్రం లేదు. అక్కడ వెతికారు, ఇక్కడ వెతికారు, ఎక్కడ పోయిందో అనుకున్నారు. ఏదో పసుపు కొమ్ము తీసుకొచ్చారు, కట్టించారు, అయిపోయింది. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మంగళసూత్రం పోయింది అని. మొత్తం పెళ్లిలో వీడియోలు పరిశీలిస్తే ఎవరైతే ఆ పెళ్లి చేయించిన అతనే దొంగిలించినట్టుగా స్పష్టమైంది. ఎవరా ఇతను అని అందరము అన్ని ఛానళ్ళలో పెళ్లి చేసిన బ్రాహ్మడే పురోహితుడు మంగళసూత్రాన్ని ఎత్తుకుపోయాడని చెప్పి రాశారు. విషయానికి పోలీసులు ఆరాధిస్తే అతను ఒక నాన్ బ్రాహ్మణేతరుడు, కులం అవసరం లేదు. పాప మా కులంలో అందరూ అట్లా ఉండాలనుకోండి, దుర్మార్గులు ఎక్కడో ఒకడు దుర్మార్గులే పుడతారు. ఆడు బ్రాహ్మణేతరుడు అంటే ధర్మనిష్ట లేని వ్యక్తి, సదాచార సంపన్నత లేని వ్యక్తి ఈ వృత్తిలోకి వస్తే ఎలాంటి అనార్థాలు జరుగుతాయనడానికి ఇది ఒక్కటే ఉదాహరణ. రేపు గుళ్ళల్లో విగ్రహాలు ఉంటాయో, లేకుంటే గర్భగుడిని ఏ శాలం చేస్తారో మీకు తెలుసు. చాలా చోట్ల చూస్తున్నాం. గర్భగుడిలో ఎలాంటి అనైతిక కార్యక్రమం, వీడు ఒళ్ళు సహకరించకపోయినా ఉపవాసాలు ఉంటూ శరీరం బక్కచిక్కిపోయినా శల్యమైనటువంటి చాలా బలహీన స్థితిలో ఉన్న రోజు ఉదయం అభిషేకం చేసి, అర్చన చేసి, ఆరాధన చేసి, పండగల్లో పర్వాల్లో విశేష అర్చనలు చేసి అతను అన్ని విధాల ఆ ఆలయ సంప్రదాయాలను, ఆలయ అర్చనలు కాపాడుతున్నాడే. వేరే కులం వాడు కూడా అన్ని అలవాట్లు ఉన్నవాడు అక్కడికి వచ్చాడనుకోండి, ఒక్కసారి ఊహించుకోండి ఏం జరుగుతుందో. అలాంటి సంప్రదాయం కావాలని మన ఘనమైనటువంటి పత్రిక ఎడిటర్ శ్రీనివాస్ గారు కోరుతున్నారు. ఇది ఎంతవరకు సమర్థిస్తారో, ఎంతవరకు చూస్తారు. నా వరకైతే నాకు ఒళ్ళు కంపరంపాటు కలిగింది. చాలా విపరీతమైనటువంటి ఉదయం నుంచి నాకు ఈ ధోరణి, ఇంత దౌర్భాగ్యతరం, ఇంత బరిదగించిన తరం ఒక ఎడిటర్గా ఉన్న వ్యక్తి అలా రాయడం, అందులో ప్రతి చోట కంచె ఐలేను ఉటంకిస్తూ ఇలా రాశాడే. ఇలాంటి బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని నెత్తిమీద వేసుకొని చేస్తున్నారే. ఎక్కడికి పోతున్నది సమాజం? ఇంకా భవిష్యత్తులో ఈ దుర్మార్గం ఇంకెంతవరకు వెళ్తుంది అనేటువంటి బాధతో నేను ఆవేదన మింగలేక చాలా వాట్సాప్ గ్రూపుల్లో కూడా మేధావులు, పెద్దలు ఉన్నటువంటి గ్రూపులలో పెట్టాను. చాలామంది స్పందించారు, చాలామంది స్పందించలేదు. కొంతమంది ఊరికే యథాలాపంగా మనకు వచ్చిందే ఇది కదా, పోన్లే అలాగే మస్తు మంది మాట్లాడతారు మనకేందిలే అని ఊరుకునేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. దయచేసి ఇలా ఒక్కసారి కె శ్రీనివాస్ని నన్ను కలవమనండి. మీరు వెళ్ళి కలవండి, అక్కడికి వెళ్ళి ఆంధ్రజ్యోతి ఆఫీస్ జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ ఉంటుంది, మీరే వెళ్ళండి, వెళ్ళి మాట్లాడరండి. వల్లూరు రంగారావు, బ్రాహ్మణులైనా బ్రాహ్మణేతరులైనా గుళ్ళలో పూజారులుగా నియమితవ్వాలంటే బ్రహ్మజ్ఞాన పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే నియమించిన. ఈ మధ్య తమిళనాడులో బ్రాహ్మణేతర పూజారి దేవుడి విగ్రహం మీద కాలు పెట్టి అలంకరణ చేసినట్టు చూసాం, వైరల్ అయింది. అది దేవుడి విగ్రహం మీద శ్రీచక్రం మీద
కాలు పెట్టి చేస్తూ కొత్తగా నియమితుడైండు బ్రాహ్మణ. స్టాలిన్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళను అర్చకుడుగా చేస్తే ఎంత అపవిత్రం, విగ్రహాలు అపవిత్రం చేస్తూ విగ్రహాల మీద కాళ్ళు పెట్టి అభిషేకం చేస్తూ ఉన్నాడు. అన్నట్లే అవుతాయి ఫ్యూచర్లో చేస్తే. ఇక అన్నీ వాళ్ళకి తెలిసి వస్తాయిలేండి, తెలిసి రావాలి కూడా. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు, దౌర్భాగ్యకరమైనటువంటి అత్యంత విపత్కరమైన ప్రమాదకరమైన పరిస్థితి బ్రాహ్మణ జాతికి పొంచి ఉన్న దృష్ట్యా అందరూ దయచేసి మీరు చొరవ తీసుకొని అందరూ ఈ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి, దీన్ని గుర్తిరిగి దయచేసి అందరూ స్పందించండి. 32 మందే స్పందించారు. 32 మందికి సాష్టాంగ ప్రణామం. మీరందరూ మన వరకు మనం తుమ్మల శర్మ గారు ఒకనాటి ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్ళి మనం నిరసన తెలియజేద్దాం. వెళ్ళాలండి, ఎవరైనా వెళ్ళి దానికి ఇంకొకళ్ళు రావాలి, ఇంకొకళ్ళు చేయాలని అవసరం లేదు. మీరు మొదలు పెట్టండి, మీ వెనకాల ఎంతమంది వస్తారో అంతమంది వెళ్తారు. మనం ఇంకొకళ్ళ గురించి చూడొచ్చు. నేను ఒక్కడిని ధైర్యంగా చెప్పాలనుకున్నా, మీరు ఒక్కళ్ళు చెప్పండి. ఎవరికి వాళ్ళమే, ఎవరి మార్గంలో వాళ్ళము మనం నిరసన వ్యక్తం చేసి తీరాలే. నిరసన వ్యక్తం చేయకుండా మన మనుగడ ఉండదు, మనం జాతి పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఆలోచించాల్సిన అవసరమే లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. వేస్తే ఎక్కడో కేసు పెడతారు, మనం వెళ్ళి బెయిల్తో మళ్ళొద్దాం. ఒక బ్రాహ్మణ జాతి కోసం కేసు పెట్టారు, బ్రాహ్మణ జాతి ఉద్ధరణ కోసం వెళ్తే కేసు పెట్టారు అనుకుంటారు. దాన్ని ఎదుర్కొందాం, తప్పేం లేదు. కానీ ఎవరో వస్తారని అందరు రావాలని కోరుకోవద్దు. ఐ విల్ ఆల్సో కమ్ టు ప్రొటెస్ట్. మీరు దయచేసి మీ ఫోన్ నెంబర్లు ఇచ్చుకొని ఎవరో ఒక బృందం వెళ్ళాలి, తప్పలేదు. ఎవరి స్థాయిలో వాళ్ళని చేద్దాం. మేము గతంలో 10 టీవీలో ఇదే తీన్మార్ మల్లన్న చాలా ఘోరంగా బ్రాహ్మడు ఏదైనా తిండి కూర్చొని ఏ రకమైనటువంటి వ్యాపకం లేకుండా, వృత్తి లేకుండా తినదరిగేలాగా ఉండే వ్యక్తి ఎవడైనా ఉన్నదంటే అది కేవలం బ్రాహ్మణ జాతి అని ఒక దుర్మార్గమైనటువంటి ఆ తీన్మార్ మల్లన్న చేసిన షోకి మేము వెళ్ళి 100 మందిమి, కట్టు శ్రీనివాసాచార్యులు, నేను, మన జగన్మోహన్ శర్మ గారు, చంద్రమౌళి, నరేష్ కులకర్ణి, మేమందరం దాదాపు 100 మంది వెళ్ళి 10 టీవీ ఆఫీస్ ముందర ధర్నా చేశాము. ఒక 2 ఏళ్ల క్రితం మమ్మల్ని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కేసు పెట్టారు. మేము కేసు పెట్టాము, మేమేం మొహమాట పడలే. చాలా చోట్ల చాలామందికి వెళ్ళాం. మీరు కూడా మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎవరో రావాలని ఏదో చేస్తారనొద్దు. ఎవరికి వాళ్ళుగా బృందాలుగా ఏర్పడి, ఒకళ్ళు సోషల్ మీడియా ద్వారా, ఒకళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా, ఒకళ్ళు పెద్ద మనుషుల ద్వారా, ఒకళ్ళు చట్టాల ద్వారా, కోర్టుల ద్వారా, పోలీస్ స్టేషన్ల ద్వారా, ఇలా ఎక్కడ ఏది మన మనోభావాలను మన ఇబ్బందికర పెట్టే పరిస్థితి చేసినా మన ఎవరి వ్యవహారంలో వాళ్ళము మనం పోరాటం చేస్తూనే ఉండాలి. మన వాణిని వినిపిస్తూనే ఉండాలి. అక్కడ వరంగల్లో సాయిబాబా గుడి అర్చకుడిని చంపేసిన నాడు మేము గాయపడ్డ రోజే, అతను దాడి జరిగిన రోజే ఇక్కడి నుంచి నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ తెల్లవారుజామున వర్షంలో వెళ్ళాను. ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించాం. అప్పటికే మా జగన్మోహన్ శర్మ టీబీ త్రిబుల్ఎస్ అధ్యక్షుడు, అతను ఎంతో కొంత వాళ్ళకి సాయం అందించారు. అక్కడ బ్రాహ్మణ సంఘం పెద్దలందరూ కలిసి మేము కొంత వారికి సాయం అందించాం. వెంటనే నిమ్స్కు తరలించడానికి కోసం ప్రయత్నం చేశాము. అతని పరిస్థితి విషమంగా ఉందంటే వచ్చే పరిస్థితి లేదు. చివరికి ఒక రాత్రి 4 రోజుల తర్వాత నిమ్స్కు తీసుకొచ్చారు. మేము ఆ రోజు నిమ్స్కి వెళ్ళాము. తెల్లవారి దురదృష్టవశాత్తు చనిపోయాడు. చనిపోయాక గాంధీ ఆసుపత్రిలో శవం వెంట మేము మాత్రమే ఉన్నాం. అంబులెన్స్లో ఇక్కడి నుంచి మేము కొద్దిమందిమే అక్కడికి వెళ్ళాము, ఎక్కడికి వరంగల్కి. ఆ రోజు ధర్నా చేశాము. పోలీస్ డిపార్ట్మెంటు ఇమ్మీడియట్గా అంత్యక్రియలు చేయాలంటే మేము ఊరుకోలే. తెల్లవారి చేయాలని చెప్పి ఆపి ₹1,00,000 అంత్యక్రియలకే ఖర్చును అప్పటికప్పుడు ఇప్పించడానికి ప్రయత్నం చేశాం. 25 లక్షల రూపాయలు వెంటనే నష్టపరిహారం ఇవ్వమని చీఫ్ సెక్రటరీని కలిసి ఇక్కడ లెటర్ ఇచ్చాము. అన్ని విధాల ఆందోళనలు చేశాము. అక్కడ ఆ కుటుంబానికి ఆయన అంత్యక్రియలకు, అదేవిధంగా తదుపరి ఉత్తరోత్తర కర్మకాండకు జరిగే ఖర్చులన్నింటినీ వరంగల్ బ్రాహ్మణ సంఘం, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పక్షాన సహాయం చేశారు. ఇలా కొన్ని 100 మంది విషయంలో దర్జీగుడి రామశర్మ మీద దాడి జరిగినప్పుడు, ఇంకా చాలామంది బ్రాహ్మణులకు అన్యాయం జరిగినప్పుడు ఎవరంతర వాళ్ళ ముందుకొచ్చి సహకారాలు మా వంతుగా అందిస్తున్నాం. అందరము అన్ని విధాలుగా రావాలి. మన మీద కూడా రాళ్లు పోసే వాళ్ళు ఉంటారు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, మన మీద నిందలు చేసేవాళ్ళు ఉంటారు. నేను ఇవాళ ధైర్యంగా మాట్లాడినంటే నన్ను భూతత్వంలో పెట్టి నన్ను ఎక్కడ అనదొక్కాల్లో చూసేవాళ్ళు ఉంటారు. ఐ డోంట్ కేర్, నేనేం భయపడాల్సిన అవసరం లేదు. నేనేం ఎవరికి భయపడేవాడి కాదు. నన్ను చాలామంది విమర్శిస్తుంటారు, నేనేం పట్టించుకోను. అంతరాత్మకే నేను జవాబుదారీని. నేను చేస్తుంది కరెక్టే కాదా, నేను ధర్మనిష్టగా మాట్లాడుతున్నా లేదా, ధర్మబద్ధంగా మాట్లాడుతున్నా లేదా, ధర్మబద్ధంగా నా నడవడిక ఉందా లేదా, నేను మాట్లాడేది ధర్మబద్ధమా కాదా,
నా అంతరాత్మ ప్రబోధంగా నేను ముందుకు వెళ్తా. నన్ను ఎవరన్నా నేను డోంట్ కేర్, నా మీద కేసులు పెట్టినా నాకు అవసరం లేదు. ఇంతకుముందు అనేక చోట్ల ధర్నాలు చేశాం, మమ్మల్ని ఏమి చేయలేదు, చేసినా సిద్ధమే. జైలుకు 10 రోజులు వెళ్ళాలన్నా, ఈ జాతి సంక్షేమం కోసం ధర్మం కోసం వెళ్ళాలన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు. ఎవరైనా మా కోసం బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు, లేకుంటే మేమే ఏదో కష్టపడి బయటకు వస్తాం. అలా ఎవరికి వాళ్ళము మన వంతుగా మనం వెళ్ళాలి. దయచేసి మనమంతా ఐక్యంగా ఉండాలి. అందరము చెప్తున్నామండి, ఇటువంటి దుశ్చర్యలు ఆడుకునేందుకు వీలవుతుంది. మరి మీరు చేస్తున్న ఉద్యమానికి మీ సంపూర్ణ అందరికీ ఎవరికి వాళ్ళను మన కాలు బట్టి లాగే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దండి. మన లక్ష్యం మనదే, మన ధర్మ మార్గం మనదే. ఇలాంటి వాటిని ఖండించడం కోసం, ఇలాంటి వాటి విషయంలో మనం నిరసన వ్యక్తం చేయడం కోసం, వాడికి బుద్ధి వచ్చేట్టు చేయడం కోసం మనం మాట్లాడితేనే వాడి వైపు వెళ్తుంది. దయచేసి మీరందరూ మొహమాటాలను తీయండి. ఉన్నతాధికార స్థానంలో ఉన్న, మంత్రుల స్థానంలో ఉన్న, కార్పొరేషన్ చైర్మన్ స్థానంలో ఉన్న, చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న, కింది స్థాయిలో ఉన్న అర్చకులు, పురోహితులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెద్దవాళ్ళు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అందరూ కూడా మన జాతి సంక్షేమం కోసం, మన బ్రాహ్మణత్వాన్ని కాపాడడం కోసం, బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడులకు మనం ప్రతిఘటన చేయడం కోసం, మనం జవాబు ఇవ్వడం కోసం, నిరసన వ్యక్తం చేయడం కోసం, వారికి తగిన బుద్ధిని నిలపడం కోసం, చివరగా ధర్మ సంస్థాపన కోసం, ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆర్ష ధర్మ పరిరక్షణ కోసం శక్తి మేర మనం మొహమాటాలు లేకుండా ముందుకొచ్చి ఎవరి మార్గంలో, ఎవరి పద్ధతిలో మన వైపు మనం ధర్మాచరణకు ముందుకు వెళ్ళాలని, ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని సవినయంగా కోరుకుంటూ, ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో నిరసన వ్యక్తం చేయాలని సవినయంగా కోరుతూ, ఇవాళటి ఈ లైవ్ షో, ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి ప్రణామాలను తెలియజేస్తూ, అందరం మన వాణిని ఎప్పటికప్పుడు వినిపిద్దామని కోరుకుంటూ ఈ ప్రత్యక్ష ప్రసారం నుంచి నేను ముగిస్తూ ఉన్నాను. తర్వాత కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ నేను మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీతో మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేస్తారు. దయచేసి ఎవరు మొహమాటం లేకుండా స్పందించాల్సిన సవినయంగా కోరుతూ ఉన్నా. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.